సొమ్ము ఎలా వదిలేస్తామండి? చెప్పాలి స్పష్టంగాను. నేను వాడేం బాధపడ, ఒరే నువ్వు నేను శాశ్వతం కాదు కదమ్మా. మన పిల్లలు దెబ్బలాడుకుంటారా రేపొద్దున? ఒక కాగితం రాసి నష్టమేముంది? ఎంత 2 లక్షలు తీసుకుంటే తమ్ముడో బావమరదో ఎవడైనా కాగితం రాయలేడండి. రాయని అంటున్నాడు అంటే మోసమే. ఎందుకు రాయని అంటున్నావు నువ్వు? ఎగ్గొడ్డానక ఎంతోమంది తెలుసమ్మా, నాకు పేర్లు చెబితే బాగుండదు, కోట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, భార్య పిల్లలు అనాథలు అయ్యారు, బంధుమిత్రులు మింగేశారు ఆస్తులు. దీన్ని ముదనష్టపు ఆస్తి అంటారు, మృత నష్టపు ఆస్తి. అది తెలుగులో ముదనష్టమైంది. ఇటువంటి వాడు ప్రేతమై పుడతాడు. ఈ ఆస్తి ఇలా ఆక్రమించిన వాడు, బాకీలు ఎగ్గొట్టినవాడు పిశాచ్యమై పుడతాడు. ఇంకొకడు కూడా 3-4 రకాలు చెప్పారు. ఎవరు వెంటనే స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్లకుండా కొన్ని ఏళ్లపాటు పిశాచాలే ఉంటారో చెప్పాడు. ఇలాగా చనిపోయిన వాడు ఆస్తిని కొట్టేసిన వాడు ఒకడు, తద్దినాలు పెట్టని వాళ్ళు ఒకళ్ళు. ఖచ్చితంగా పితృకార్యం అంత ముఖ్యమైన విషయం. మీరు సత్యనారాయణ వ్రతం చేస్తానని చేయకపోయినా సత్యనారాయణ స్వామి కొట్టడు, ఆయనకంత కోపం లేదు, ఆయన దయామయుడు. పితృకార్యం చేయకపోతే పితృదేవతలు శపిస్తారు. ఎందుకంటే మనం వదిలిపెట్టే నీళ్లు తప్ప వాళ్ళకి దిక్కు లేదండి వేరే ఎక్కడ. వేరే ఆహారం లేదు, నీళ్లు చచ్చిపోతారు దాహంతో. వీడు వదిలే నీళ్ళే ముఖ్యం ఇక్కడ. ఏ కులం వారికి ఆ కులం ప్రకారం ఆచారాలు ఉన్నాయి. అందరికీ ఉన్న సామాన్య ఆచారం ఏమిటంటే, ఓ బ్రాహ్మణుడు పిలుస్తారు, స్వయం పాకమని ఇచ్చేస్తారు. కాళ్ళు కడిగి ఆయన ఏదో వండుకు బియ్యం దుంపలు అవి పెట్టి దానికి డబ్బులు కూడా ఇస్తారు. ఏదో పూర్వకాలం సంభావనలు ఇవ్వకూడదు, ఇప్పుడున్న ప్రకారమే ఇవ్వాలి. వాడు బాగులేరు సరైన వాడు, ఇవి మనం చేయాల్సిన వ్యాఖ్యానాలు కావు. వాడి పాపం వాడు అనుభవిస్తాడు, నీ పని నువ్వు చేసి. అవన్నీ మాట్లాడదు ఇక్కడ. చేసే పని చేసేసి వాడు ఏం చేశాడనేది నీకు అనవసరం. అది స్వయంపాకం అంట. అది కొంతమంది పితృ అమావాస్య అని వస్తుంది, అమావాస్య నాడు చేస్తారు. కొంతమంది సంక్రాంతి నాడు చేస్తారు. మాకు ఆంధ్రాలో సంక్రాంతి నాడు చేస్తారు, పెద్దలకు పెట్టడం అంట ఉంది, ఆచారం ఉంది అక్కడ. లేదు పోయినాడు చేస్తే మరీ మంచిది. అందరూ ఇప్పుడు గుర్తుపెట్టుకో, వృద్ధులకంటే తిథులు నక్షత్రాలు తెలిసేవి కావు. ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయండి, న్యూస్ పేపర్లో కూడా ఇస్తున్నారు. పిల్లలు పుట్టగానే జాతకాలు రాయిస్తున్నారు. అన్ని కులాల వాళ్ళు అందరూ రాయిస్తున్నారు, అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. తండ్రి పోయిన తిథి తెలియదా నీకు? సంక్రాంతి వరకు అక్కడ ఎందుకు? తిథి నాడే ఈ డేట్ కుదరదండి, జనవరి 27 కుదరదు, అది కుదరదు మనకి తెలుగు తిథి. ఆ రోజున ఖచ్చితంగా స్వయం పాకం ఇచ్చి తీరాలి. తద్దినం బ్రాహ్మణులు స్వయంగా మంత్రపూర్వకంగా పెట్టేవాడు, 2 బ్రాహ్మణులను పిలిచి మంత్రానికి వేరే పిలిచి ఖచ్చితంగా చేయాల్సిందే. అది లేకపోతే నరకాలు ఖాయం. ముందు ప్రేత అయిపోతాడు ఈ పెద్ద కొడుకు. అది కూడా ఇంకో మాట తెలిసిన వాడికి చెబుతున్నా, గరుడ పురాణంలో ఉన్నమాట చెబుతున్నా, అన్నదమ్ములు 4 ఉంటే 4 విడిగానే పెట్టాలే, సామూహిక పథకాలు కుదరవు. ఒక్కోసారి వస్తే పెద్దన్నగారు ఉన్నాడు కాబట్టి అక్కడికి వచ్చి దద్దినం పెట్టేవాడు తమ్ముడు అంటారు, కింద చేయడుతూ ఉంటాడు అనమాట. అలా పెట్టచ్చు, ఎందుకంటే అవకాశాలు పరిస్థితులు ఉంటాయి. కానీ వీడు బొంబాయిలోనూ వాడు బోడపాట్లోనూ ఉంటే ఇద్దరు విడిగా పెట్టాల్సిందే. ఇది ఎందుకు పెడతారంటే, ఇప్పుడు హిందూ ధర్మంలో మేకు బిగింపులు ఉంటాయండి. వీడు పెట్టకపోతే వాడైనా పెడతా, అందరూ కలిసి ఎగ్గొడితే. మా అన్నయ్య పెడతాడులే అని తమ్ముడు, మా తమ్ముడు గొప్ప భక్తి అని అన్నగారు మొత్తం ఎగ్గొడితే తల్లి ఏమవుతుంది పోయినావిడ. నీకు 4 పెట్టమన్నారు. ఏడాదికి ఒక్కరోజు చేయలేమా అండి? అంత కొంపలంటూ అంత ఖాళీ లేకుండా ఉన్నావా? రేపు మనకి ఈ స్థితి వస్తుంది కదా. అలా తద్దినాలు పెట్టిన వాడు కూడా పిశాచం అవుతాడు. ఇంకొకడు కూడా అవుతాడు, తాను సంపాదించింది దాంతో అంతకంటే ఎక్కువగా కుటుంబ సభ్యుల్ని, భార్యని కానీ భర్తని కానీ పిల్లల్ని కానీ ఏడిపించుకు తింటాడే జీవితం అంతా కాల్చుకు తినడం అంటారు. ఈ పని స్త్రీలు చేసినా పురుషులు చేసినా వారు 1000 సంవత్సరాలు పిశాచం అవుతారని చెప్పారు. మన కుటుంబ సభ్యులనే మనం బాధ పెడుతున్నామంటే దేనికి పనికొస్తాం మనం? ఇంకా బయట దేశానికి ఎలాగో పనికిరాం, కుటుంబంలో వాళ్ళకైనా ఏం చేయలేమా? వాళ్ళెందుకు బాధ పెట్టాల్సి వస్తుంది? కాల్చుకు తింటాడు ఒక్కో మొగుడమ్మ. వీడు సంపాదించడు, ఆవిడ సంపాదించేది పట్టుకుపోతాడు ఇక్కడి నుంచి. వీడు తాగి తందనాలు ఆడతాడు, ఆవిడ సంపాదన ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసి నానా యాతన పడుతూ ఉంటుంది, అది పట్టుకుపోతాడు. ఏమన్నా అంటే కొడతాడు. రకరకాలు ఉన్నాయి. ఈ సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని శిక్షలు చెప్పారు. పిశాచం అవ్వడం ఏమి అబద్ధం కాదు. అశ్వత్థామ భారత యుద్ధం తర్వాత 3000 ఏళ్ళు పిశాచమై తిరిగాడమ్మా, శ్రీకృష్ణ భగవానుని శాపం. ఎందుకంటే ఉత్తర గర్భాన్ని అస్త్రంతో పోగొట్టిన పాపానికి, పాండవులను అందరినీ అర్ధరాత్రి చంపినటువంటి ఉప పాండవులను చంపిన పాపానికి శ్రీకృష్ణుడు చెప్పించాడు, 3000 ఏళ్ళు పిశాచమే ఉంటావు పో, నువ్వు బ్రాహ్మణ జన్మెత్తో బ్రాహ్మణ కులానికి అవమానం నువ్వు అన్నాడు. ఎంత తపస్సు! నువ్వు తపస్సు చేస్తే ఎవరికి కావాలి? నువ్వు చేసిన పని ఏమిటి? పసిపిల్లాన్ని చంపుతావా? తల్లి కడుపు మీద బాణం వేస్తావా? మొత్తం భారత భాగవతాల్లో ఎక్కడ మీరు గమనించినా శ్రీకృష్ణుడు శాపానికి గురైన సందర్భాలు ఉన్నాయి, కానీ తాను శపించిన సందర్భం లేదండి. అంత సహనం కృష్ణ పరమాత్మకి. ఆయన శపించిన వాళ్ళు ఉన్నారు, గాంధారి సహా అందరూ. అవన్నీ కొంగు బట్టి భరించాడు మహానుభావుడు పాపం.
తాను శపించింది మాత్రం ఒక్కటి, ఎందుకంటే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఆ కడుపులో పిల్లాడు పరీక్షిత్తు ప్రార్థిస్తే రక్షించాడు కృష్ణ పరమాత్మ. మంటెత్తిపోయింది దానికి, ఆ కోపం ఆపుకోలేక 3000 ఏళ్ళు పిశాచం అవుతావే దావా అన్నాడు. అశ్వత్థామ గురించి ఇప్పటికి చెబుతారు. ఆ 3000 ఏళ్ళు అయిపోయి కూడా 2000 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఇక్కడ హిమాలయాల్లో అశ్వత్థామ ఉన్నాడు. ఈయన ఇప్పటికీ హిందువులు పురాణాలు నమ్మేవాళ్ళు నమ్ముతారు, ఉండవచ్చు. నేనైతే నమ్ముతున్నా, అందులో అభ్యంతరం ఏం లేదు. భారత భాగవతాలను ప్రత్యక్షరం నమ్ముతాను నేను, అందులో సందేహం. తిరుగుతారండి ఎవడైనా అంతే. ఇప్పుడు దీనికి ఈ పిశాచమయ్యే జన్మ తప్పాలి, ఇంకా ఇతరత్రా చిన్న చిన్న దోషాలు పోవాలి అంటే మన సంప్రదాయంలో ఒకటి పెట్టారు, అచ్చోసి ఆంబోతును వదిలిపెట్టమన్నారు. పితృకార్యం అప్పుడు ఖచ్చితంగా జరగాలి. ఒక ఆంబోతును అచ్చు పోసి వదిలిపెట్టాలి. అందుకే ఎవడైనా ఖాళీగా తిరుగుతుంటే అచ్చోసిన ఆంబోతులో తిరుగుతున్నాడంట. సామెతలు పరిశీలిస్తే అర్థమవుతుంది. అచ్చు పోసి వదిలిపెట్టడం అంటే ఏం చేస్తారు, ఆ ఆంబోతు మీద ఇనపదాంతో కాల్చి అచ్చు వేస్తారు. మనకి అది బాధే, కానీ దానికి కొంచెం బాధ. దాని మీద వీరి పేరు ఉంటుంది, వీరి ఇంటి పేరు, వీరి పేరు. దాని ఉద్దేశం ఏంటంటే ఆంబోతు ఏ చేలో ప్రవేశిస్తుందో, ఎవడి గడ్డి తినేస్తుందో ఎవరూ చెప్పలేరు. దానికి సుప్రీంకోర్టు చట్టాలు వర్తించవు, దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది. కానీ అలా పోయిన దానివల్ల ఏ రైతుకి నష్టం కలిగిందో ఆ రైతు నష్టం అంతా ఈ ముద్ర వేసిన వాడు ఇస్తాడు. అచ్చోసిన ఆంబోతును వదిలిపెట్టడం అంటే అది. ఇది గొప్ప దానం. ఎందుకో తెలుసా, ఆంబోతు ఆకలి అటువంటిది. అది అంత ఆకలితో అంత గడ్డి తింటే తప్ప అది సంతానాన్ని కలిగించలేదు. అది సంతానాన్ని కలిగించకపోతే మన గోసంతతి పెరగదు. గోసంతతి పెరగాలంటే ఆంబోతుకి బాగా తినాలి, దానికి ఆ పిచ్చి కోరిక ఉండాలి. ఆవు ఎదకొచ్చినప్పుడు ఆంబోతు రావాలి. భగవంతుడు ఆంబోతుకి ఎంత శక్తి ఇచ్చాడు అంటే 3 కిలోమీటర్ల దూరంలో ఆవు ఎక్కడ ఎదకొచ్చినా దానికి వాసన సోకుతుంది, సముద్రం దూకేసి వచ్చేస్తుంది. అది దాన్ని ఎవడు పట్టుకోలేడు. గిత్తదూడు అంటారు. సముద్రం దాటి వచ్చేస్తుంది. 3 కిలోమీటర్ల దూరంలో ఆవు ఎదకొచ్చింది అంటే దానికి వాసన గమనిస్తుంది, పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది, దాటేస్తుంది. దాటడమే అంటారు. ఇంకా అంతకంటే వివరిస్తే బాగుంటుంది. రైతులు అభ్యంతరం చెప్పరు, దాటనే అంటారు. అలాగే గోసంతతి పెరుగుతుంది. ఇవాళ గోపూజలు చేస్తున్నాం, గోసేవలు చేస్తున్నాం, వృషభాలను ఏం చేస్తున్నామో గమనించండి. పెళ్ళైనప్పుడు కానీ, పితృకార్యంలో కానీ, ఒడుగు చేసినప్పుడు కానీ ఎద్దుని వదిలిపెట్టడం వృషోత్సర్జనం, అచ్చోసిన ఆంబోతుని వదిలిపెట్టడం గోపూజ కంటే గొప్ప పుణ్యంగా పురాణాల్లో చెప్పారు. గోసంతతిని కాపాడాలంటే అది చెయ్యాలి. దాన్ని వృషోత్సర్జనం. వృష ఉత్సర్జనం. వృష అంటే ఎద్దు, ఆవు కాదు. ఉత్సర్జనం అంటే విడిచిపెట్టడం. అది ఎంత పుణ్యం అని ఎందుకు చెప్పారు అంటే, నువ్వు అలా దాన్ని విడిచిపెట్టకపోతే అది గడ్డి తినదు, తినకపోతే దానిలో ఓ కోరిక కలగదు, కలగకపోతే ఆవుకు సంతానం కలగదు. ఈ ఆవుతో సరి. నువ్వు ఎన్ని గోవులను పూజిస్తే ఉపయోగం ఏంటి? ఇక్కడ సంతతి పెరగాలి కదా. పెరగాలంటే ఈ ప్రక్రియ నడవాలి. అంతేకాదు, ఇంకో మాట చెబుతున్నా, లోకంలో అన్యాయం జరుగుతుంది. ఆవులకు ఆ కోరిక తీరకుండా ఆంబోతులు దొరకడం లేదని సంతానం కోసం ఇంజక్షన్లు చేస్తున్నారమ్మా. ఇంతకంటే పాపం లేదు. దంపతులు విడిపోతారు ఆ పని చేస్తే. వాళ్ళ ఇంట్లో దంపతులు విడిపోతారు. అంత శాపం అది. ఎందుకంటే మన కోరికలు మనకి ఎంత ముఖ్యమో జంతువులకి అంతే ముఖ్యం కదండి. అసలు కామవాంఛని జంతువాంఛ అంటారు. నీ కామవాంఛలన్నీ నువ్వు ధర్మ వ్యతిరేకంగా కూడా తీర్చుకుంటావా అడ్డగోలుగా? జంతువులకు మాత్రం ఆ కోరికలు తీరకుండా ఇంజక్షన్లు చేసి సంతానం కలిగిస్తావా? ఇది ఎక్కడ ధర్మం అండి? దాని కోరిక తీరద్దా? ఆవుకేం కోరికుండదా? ఆ ఆంబోతుకేం కోరికుండదా? మన కోరికలైనా తీరాల్సింది. మన లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి మనం ధర్మం గురించి ఏమైనా ఆలోచిస్తున్నామా? అసలు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నామే. మనిషి ఎంత స్వేచ్ఛని మింగేస్తున్నాడు, ఇతర జంతువుల స్వేచ్ఛని. ఇవాళ ఆ జంతువులు, ఆ చెట్లు, ఆ పర్యావరణం మొత్తం మనం శపిస్తోందమ్మా. అందుకే అకాల వర్షాలు కురుస్తున్నాయి గమనించండి. ప్రకృతి శపిస్తోంది మనిషిని. జంతువులను ఏడిపించుకు తింటున్నాం, మనుషులను ఏడిపించుకు తింటున్నాం, పసిపిల్లల్ని ఏడిపించుకు తింటున్నాం. ఇక సూక్ష్మజీవుల్ని ఎన్నింటిని చంపుతున్నామో తెలియదు. అవన్నిటి ఉసురు మనకి తగులుతోంది. ఈ జీవహింస మానకపోతే బ్రహ్మాండంగా వర్తిస్తుంది గరుడ పురాణం. ఇది హింస మానేయాలి, ప్రతి జీవి పెరగాలి. వాటి కోసమే మనకు ఆచారాలు పెట్టారు. ఇక్కడ పెళ్ళి అయితే ఖచ్చితంగా అచ్చు ఆంబోతును వదిలిపెట్టాలి, గోదానం చెయ్యాలి. గృహప్రవేశం అయితే గోదానం చేయాలి, పితృకార్యం అయితే గోదానం చేయాలి, పెళ్ళి అయినా గోదానం చేయాలి. శుభాశుభాలన్నింటికీ. ఇంకో మాట, ఒక్కొక్క మనిషి ఎక్కడికో వెళ్ళిపోతాడు, దొరకడు. 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది, కర్మకాండ చెయ్యాలా వద్దా? ఒకవేళ పోయి ఉంటే చాలా ఇబ్బంది పడతాడు పైన చేయకపోతే. పోకుండా ఉండుంటే అయ్యో ఉన్నవాడికి చేసాం అనిపిస్తుంది మనకి, అంతే కదా. వాడు ఎప్పుడో 4 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే నాకు అప్పుడే తద్దినం పెట్టేశారా అంటాడు. కానీ నిజమే, నువ్వు 10 ఏళ్ళు రాలేదు, ఏం చేయమంటావు? ఎవరైనా ప్రమాదంలో చనిపోయారని మనకి తెలిస్తే
లేదు విదేశాల్లో చనిపోయారు, శవం ఇక్కడికి వచ్చే అవకాశం లేదు అని తెలిస్తే, లేదు పోయిన తర్వాత 12 ఏళ్ల వరకు రాకపోతే దిష్టిబొమ్మ తయారు చేసి దానికి కింద పైన కూడా దర్భగడ్డి వేసి దహనం చేసి సమస్త ప్రక్రియలు చేయమని చెప్పారు. అది శాస్త్రం. తర్వాత వాడు వస్తే వాడి కర్మ, మనకు అనవసరం. కానీ మనం చేసి చేయాలి. పోయిన వాడు రావడానికి 12 ఏళ్ళు, కానీ మనకి ప్రమాద వార్త తెలిసిందనుకోండి, విదేశాల్లో ఖచ్చితంగా పోయారు, కానీ బాడీ శరీరం వచ్చే అవకాశం ఒక్కోసారి ఉండదు, అక్కడ అవయవాలు దొరకవు, రకరకాల ప్రమాదాలు. కానీ బంధువులు మానక్కల్లా పెద్ద కొడుకు కోడలు దగ్గరుండి అక్కడ దిష్టిబొమ్మ అతని ఆకారంలో బొమ్మ తయారు చేసి దాని కింద పైన కూడా దర్భగడ్డి పరకల, దర్భ అంటేనే పవిత్రం, దానివల్ల అందరూ పవిత్రమవుతారు, అన్నీ పవిత్రమవుతాయి, అన్ని బ్యాక్టీరియాలకి పెద్ద విరుగుడు దర్భ. అందుకే మనకి ఎప్పటికీ సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చిన సందర్భాల్లో ఊరగాయ జాడీల మీద నిలవ పచ్చళ్ళ మీద దర్భగడ్డి వేస్తారు. అది పరమశాస్త్రీయమైన విషయం, అందులో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు, అది శాస్త్రీయం. దర్భ అంత పవిత్రం. లేకపోతే ఆ కిరణాలు సోకాయంటే ఊరగాయలకి రకరకాల వ్యాధులు వస్తాయి. దర్భగడ్డి వేస్తే అది రాదు, దర్భకు ఆ శక్తి ఉంది. పూర్వం వాళ్ళే పరిశోధనలు చేశారు. సృష్టిలో మొత్తం అన్ని రకాల గడ్డి జాతుల్లో మొట్టమొదట పుట్టింది దర్భ. దాని గురించి వేదంలోనే ఉంది అక్కడ. అలా చేయొచ్చు. ఇంకొకటి, కర్మకాండ స్త్రీలు చేయవచ్చా? ఇది పెద్ద సందేహం. గరుడ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పాడు. స్త్రీవాథ పురుష కశ్చిత్ దిష్టస్య కురుతే క్రియాం. స్త్రీవాథ పురుష కశ్చిత్ దిష్టస్య కురుతే క్రియాం. అశ్వమే అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభేత్. స్త్రీలు కూడా చేయొచ్చు కర్మకాండ, ఏమీ శాస్త్రం అభ్యంతరం చెప్పాల. ఎప్పుడు అక్కడ మగాడు లేనప్పుడు. పెద్ద కొడుకు సిద్ధంగా ఉంటే స్త్రీలు దేనికి? ఎందుకంటే యజ్ఞోపవీతం ఉండాలి కర్మ చేయడానికి. అతనికి యజ్ఞోపవీతం వేశారు, స్త్రీలకి యజ్ఞోపవీతం లేదు. వివాహంలో యజ్ఞం చేయిస్తారు, మీరు గమనించండి. వివాహంలో దంపతులను ఇద్దరిని కూర్చోబెట్టి హోమం చేయిస్తారు. హోమం చాలా ముఖ్యం, శేషహోమం అంటారు. కోర్టులు కూడా హిందూ వివాహాన్ని అంగీకరించాలంటే మంగళసూత్రాలను బట్టి తలంబరాలను బట్టి అంగీకరించమండి, శేషహోమం చూస్తారు అక్కడ. కోర్టులో శేషహోమం చాలా ప్రధానం. శేషహోమం జరిగిందా, సప్తపది జరిగిందా, అగ్ని చుట్టూ తిరిగారా, ఈ 3-4 సాక్ష్యాలన్న కోర్టు వాళ్ళు అడిగే ఫోటోలు అవి. మేము కేరళ వెళ్ళి విహారయాత్ర చేసామంటే దాన్ని పెళ్ళి అనరమ్మ, వెళ్ళిపోని చెబుతారు. ఈ ఫోటోలు చూపిస్తే కుదరదు ఇక్కడ. హిందూ వివాహ చట్ట ప్రకారం జరిగే అగ్ని హోమం సప్తపది అనేది చాలా ముఖ్యం. జీలకర్ర బెల్లం చాలా ముఖ్యం, ముహూర్తం. అందుకని స్త్రీలు చేయొచ్చు. ఎప్పుడు ముందు పెద్ద కొడుకు ఉంటే చేస్తాడుగా, లేడు అనుకోండి, పెద్ద కొడుకు లేడు అనుకుందాం, అసలు కొడుకులే లేరు అనుకుందాం. ఆయన తమ్ముళ్ళు చేయొచ్చు, పోయిన ఆయన తమ్ముళ్ళు. ఆవిడే పోయిందనుకోండి, ఆవిడ తమ్ముళ్ళు కాదు, ఈ తమ్ముళ్ళే, ఈ భర్త గారి తమ్ముళ్ళే, మరుదులు, గోత్రం మారింది కదా, వాళ్ళు చేస్తారు. వీళ్ళెవరూ లేకపోతే హాయిగా భార్య చేయొచ్చు అని చెప్పింది గరుడ పురాణం, సందేహమే లేదు. ద్రోణాచార్యుడి యొక్క కర్మకాండ జరుగుతూ ఉంటే, అశ్వత్థామ చేస్తూ ఉంటే మొత్తం ద్రోణాచార్యుని భార్య కృపి దగ్గరుండి మొత్తం అన్నిట్లోనూ పాల్గొన్నట్టుగా భారతంలో ఉంది. స్త్రీలను ఎక్కడా కర్మకాండ నుంచి నిషేధం చేయలేదు. అన్ని హక్కులు అందరికీ ఉన్నాయి, కాకపోతే అవకాశం మేరకు చేయమని చెప్పారు. స్త్రీలను శ్మశానం కర్మకాండ విషయంలో ఎందుకు కొంచెం దూరంగా పెడతారు అంటే, స్త్రీ ప్రకృతి స్వరూపిణి, సున్నితమైన హృదయం, కొన్నింటికి తట్టుకోలేరు, వలవల ఏడ్చేస్తారు. వీళ్ళకి ఏదో అవుతుంది ఇక్కడ. అక్కడ భర్త, అంత ప్రేమించిన భర్త దహనం అయిపోతుంటే స్త్రీ చూసి తట్టుకోగలదా? అందుకని రావద్దని చెప్పారు. ధైర్యం ఉండి వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు, దానికి ఏముంది. సెల్ఫీ కూడా దిగమంటే దిగమని ఎవడొద్దు అన్నాడు. ఇప్పుడు అదొకటి వచ్చిందిగా, అక్కడ కూడా సెల్ఫీలు దిగుతారు. ఇక్కడ నీకు ధైర్యం ఉంటే వెళ్ళు, దిగు, దానికి శాస్త్రం నిషేధం చేయాలి. సామాన్యంగా ఎందుకు వద్దన్నారు అంటే, అంత ప్రేమించిన మనిషి అక్కడ కాలిపోతుంటే అందరూ తట్టుకోలేరండి. మొగాళ్ళు తట్టుకున్నట్టుగా ఆడాళ్ళు తట్టుకోలేరు. అది చూసి పెట్టారు. అది అంతేగాని ఆడాళ్ళని బెత్తగా వేరు చేయడం కాదు, అవమానించడం కాదు. అది తట్టుకోలేవు. ఎందుకు వచ్చిందమ్మా? కొన్ని రకాల భావోద్వేగాలకి పురుషులు తట్టుకున్నట్టుగా స్త్రీలు తట్టుకోలేరు. మీరు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గమనించండి. వార్త, బస్సు ప్రమాదం జరిగిందిట అనగానే అక్కడ ఆడవాళ్ళు ఉంటే ఏమంటారు తెలుసునండి? చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నారా అంటారని వెంటనే. మగాడు మామూలుగా వినూరుకుంటాడు, ఆడాళ్ళు అలా కాదు. చిన్నపిల్ల ఎవరన్నా, అయ్యో బాబు పసిపిల్లాడు. ఈ భావోద్వేగం ఉంటుంది. మగాడు దాన్ని మామూలుగా తీసుకుంటాడు, స్త్రీ అలా తీసుకోలేదు. చిన్నపిల్లడు దేవుడికి దయ లేదమ్మా, చిన్నపిల్లలను కూడా పట్టుకుపోయాడు. ఈ వ్యాఖ్యానంలో తేడా ఉందా? దాన్ని బట్టి పెడతారు ఆచారాలు. ఎవరిని అవమానించడం హిందూ ధర్మం ఉద్దేశం కాదు. ఎందుకు చేయాలి అవమానం? మనం మొత్తం పూజించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు స్త్రీ అండి, ఎందుకు అవమానిస్తాము? దండం పెట్టుకున్నది ఎవరికి? సరస్వతీదేవి స్త్రీ, ఆవిడ దైవల్లే కదా మేము ఎంత వాళ్ళమయ్యాం, ఎందుకు అవమానిస్తాము? ఈ ఆచారాలు ఇలా ఎందుకు పెడతారు అంటే, పరిమితి విధించడానికి. నువ్వు తట్టుకోలేవమ్మా, నీకెందుకు దూరంగా, అంత
తప్పదనుకుంటే వెళ్ళు, మాకే అభ్యంతరం. వేదంలోనే స్పష్టంగా ఉంది. శ్మశానం వరకు ఒక ఆవిడ కూడా పెడితే, అమ్మా ఇంతవరకు భార్యగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు తల్లి, సంతానాన్ని కన్నావు, పెంచావు, అన్నీ చేసావు, ఇంక ఈ జీవి నీకు దక్కడు, కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసుకోవాలి కదా, వెళ్ళిపో అమ్మా అని చెప్పే మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నాయి స్వయంగా. మరి స్త్రీని శ్మశానానికి రానివ్వకపోతే ఆ మంత్రాలు ఎందుకు వచ్చాయి? మానవ్వకపోవడం ఏం లేదు, రావడం ఇబ్బంది అని వాళ్ళకే చెప్పారు. కాదు మేము చూడాలి, రావచ్చు, దానికే ఉంది. అటువంటి ఇబ్బంది ఎప్పుడు పెట్టాల. ఇక్కడ ఎంత ప్రయోజనం చెబుతున్నారంటే, స్త్రీవా అధమ పురుష స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే దిష్టస్య కురుతే క్రియాం, చనిపోయిన జీవికి ఎవరైనా కర్మకాండ చేస్తే అది ఎంత పుణ్యము అంటే, అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభేత్. అందులో కూడా ఈ స్త్రీలైనా సరే, తమ ఇంట్లో కాదు పురుషులైనా సరే, బయట ఏదన్నా శవం కులమత భేదం లేకుండా ఒకటి అలా ఉండిపోయింది, ఎవరూ రావట్లేదుట, ఊరు పక్కన వదిలేసేట అంటే ఆ శవానికి సంస్కారం చేస్తే 1,000,000 యజ్ఞాలు చేసినంత ఫలితం అని చెప్పారు. అంత విశాల భావంతో ఆలోచించింది 18 పురాణాల్లో గరుడ పురాణం ఒక్కటే. నన్ను అడిగితే అంత విశిష్టమైంది ఈ పురాణం. దీన్ని ఎప్పుడో పోయినప్పుడు చదవడం కాదు, మీ ఇంట్లో పెట్టుకుని రోజు 2 పేజీలు చదవండి. మీకు ఏదన్నా అయితే ఆ పాపం గరికిపెట్టి నరసింహరావుకి ఇస్తున్నామని చెప్పండి, నేను కొంగు బట్టి అడుగుతున్నా. ధైర్యం తెచ్చుకోండి, హాయిగా చదవండి, పురాణాలు చదవాలి. పైగా నేను చదివిన గరుడ పురాణం ఉంది, అది 2006లో గొల్లపల్లి వీరాస్వామిని రాజమండ్రి వాళ్ళు వేశారు. రాచకొండ కామేశ్వర శర్మ గారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు దానికి వ్యాఖ్యానం రాశారు. ఆ గ్రంథం ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. అందులో బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు చూసిన వాడు జీవితంలో పాపం చెయ్యడు. అంత బాగా వేశారు. బాగా సూరమెట్టి ఎలా పూడుస్తారు, వాతలు ఎలా పెడతారు, బాగా వేశారు. నాకే 3 రోజులు అన్నం ఎక్కలేదు. చదవాలి, చూడాలి శుభ్రంగా. పసిపిల్లలకు చూపించద్దు కానీ మనం చూడాలి. శిక్ష వేసేటప్పుడు వాతలు పెట్టాలంటే మామూలుగా పెట్టండి, శుభ్రంగా తద్దినం బ్రాహ్మణుని పిలిచినట్టు పిలిచి పేటేసి కూర్చోబెట్టి అక్షంతలేసి యమభటులు అర్చించి సిద్ధంగా ఉన్నావా అని వాడు ఎదురుగానే మంట పెట్టి కర్రు అందులో కాల్చి ఒక్కోటి పెట్టి ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా అని అడుగుతారు. మాయిదారు మల్లిగాడి సినిమాలో కృష్ణ అంటాడు ఈ మాట, నాకు బాగా గుర్తే. వాడు నాగభూషణం, వాడు ఏదో హీరో విలన్ ఉంటే వాడిని వీడు పట్టుకుని ఏడిపించి బాతలెట్టి ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా, ఏడిగుందా సల్లగుందా అబ్బాయా అంటాడు. అలాగే ఏడిపిస్తారు యమకింకరులు కూడా. ఏమి అక్కడ ఏమి, పైగా దానికి మళ్ళీ శుభ్రంగా సత్యనారాయణ వ్రతాన్ని కూర్చోబెట్టి మరి వాతలు పెట్టాలిగా. నువ్వు అలా అడు తిరిగి పడుకుంటే ఇటు వాతలే పెడతాం. శుభ్రంగా ఇలా కూర్చోబెట్టి ఒంటి మీద బట్టలే ఉండవు కదా, ఆడమొగ తేడా ఏమీ తెలియదు అక్కడ, అసలు ఆ చిహ్నాలే ఉండవు. ఉట్టి పిశాచం అంటే పిశాచమైన దేహం అంతే అది. అందుకే దాన్ని పెట్టేస్తారు శుభ్రంగా. అన్ని శిక్షలు అనుభవించాల్సిందే. అటువంటి పుస్తకాలు చదివితే ఆ బొమ్మలు చూస్తే కనీసం ఆ పాపాలు చేయకుండా ఉంటాం. అందుకోసం వ్యాసుడు ఈ పురాణం చెప్పాడు. చెప్పకూడదు, వినకూడదు, ఇంట్లో ఉండకూడదు అయితే ఆయన ఎందుకు చెబుతాడండి? అనవసర పాయాసం. అంత ప్రతిష్ట ఉంది ఈ పురాణానికి, అప్రతిష్ట ఏమీ లేదు. ఇంకొక మాట, చాలా ఆత్మీయమైన మాట చెబుతాను. 10 రోజులు అయ్యాక 10 రోజుల్లో కూడా పెద్ద కొడుకు నీళ్లు వదిలిపెడతాడు. ఆ నీళ్లు వదిలిపెట్టేటప్పుడు అనవలసిన మాట ఏమిటి? 10 రోజుల తర్వాత మనమేనా సరే అందరు బంధువులు వస్తారు, దశాకం అంటారు. అప్పుడు వచ్చి దగ్గర వాళ్ళు నువ్వుల నీళ్లు విడిచిపెడతారు, దూరం వాళ్ళు ఒట్టి నీళ్లు విడిచిపెడతారు. పురోహితులు చెబుతారు అక్కడ, అమ్మ మీరు ఏమవుతారా ఆయనకి అడుగుతారు. ఆ చుట్టరేఖను బట్టి నువ్వుల నీళ్ళ మామూలు నీళ్ళ వాళ్ళు చెప్తారు. ఏదైనా సరే టెక్నికల్గా విడిచిపెట్టద్దండి. ఇవన్నీ చాలా ఆత్మీయమైన సన్నివేశాలు అవి. అక్కడ 1 నిమిషం సమయం మనం కేటాయించాలి. సెల్ఫీలు దిగద్దు, మళ్ళీ అదో దరిద్రం. సెల్ఫీలు ఫోటోలు కాదండి, మన ఆత్మీయత పోయినవాడు మన మేనమామ, మన మేనల్లుడు, మన తోడలుడు, మన తల్లి, మన తండ్రి, భార్య, భర్త. ఏం అనుబంధం లేదా? ఏం అనుబంధం లేదు. ఒట్టిన ఎలా విడిచిపెట్టిపోతావా? అక్కడ ఏం మాట అనాలో చెబుతున్నాడు. శ్మశానానల దగ్ధోషి పరిత్యక్తోషి బాంధవై ఇదం నీరమిదం క్షీరం అత్ర స్నాహి మితం పిబా. ఆధునిక కాలంలో హైకు అనేటువంటి 3 మాటల కవిత్వం మనిషిని సరిగ్గా రాస్తే ఎంత కదిలిస్తుందో ఇదంత కదిలిస్తుందండి. హైకు అంటే ఇదే. గరుడ పురాణంలో ఉన్న హైకులు నానీలు 3 లైన్లు 4 లైన్లు. కదిలిపోయాను నేను ఈ శ్లోకం చదివి. బాబోయ్, ఇలా తిరోధకాలు ఇచ్చేటప్పుడు ఇదా భావన చేయాల్సింది. ఏదో వాళ్ళు ఏదో చెప్పారు, మనం ఏదో చేసేసాం. దాంట్లో ఏమంటున్నాడు? శ్మశానానల దగ్ధోషి తండ్రి,
ఈ 10 రోజులుగా మేము మంటల్లో నీ శరీరాన్ని తగలబెట్టడం వల్ల అందులో ఇంకా ఓ ప్రాణం ఉండడం వల్ల నువ్వు ఎంత ఆ మంటలకి వేడికి ఎంత తప్పించిపోయావో. శ్మశానానల దగ్ధోసి పరిత్యక్తోసి బాంధవై. ఇంట్లో ఉంటే ఏదైనా గ్యాస్ పోయి ప్రమాదం జరిగితే మేము బర్నాల ఆయింట్మెంట్ రాస్తామయ్యా, పెద్ద కొడుకుని నేనే నిన్ను అంటించేశాను, అక్కడ నీకేమి రాస్తాము. అందుకే పరిత్యక్తోసి బాంధవై. అందరు బంధువులు నిన్ను విడిచిపెట్టేశారు, 10 రోజులైంది, వచ్చిన వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయారు. ఇక నేను నీకు ఈగలిగింది ఏముందయ్యా తండ్రి. ఇదం నీరం ఇదం క్షీరం. ఇదిగో నూళ్ళు ఇస్తున్నా దోషుడు నీళ్లు, వీటిని క్షీరంగా భావించమంటున్నాడు పెద్ద కొడుకు. ఎంత ఆత్మీయతో చూడండి. అది మంత్రం, అది హిందూ తత్వం, అది వేదం, అది శాస్త్రం. ఇదంతా ఆత్మీయత. ఇందులో టెక్నికల్గా చేయకూడదు, ఆత్మీయత. ఒక్కసారి ఆ కర్మకాండలో పాల్గొని పూర్తిగా పెద్ద కొడుకు అన్నవాడు అదృష్టంగా దాన్ని భావించి ఆ పని చేస్తే జీవితత్వం ఆత్మజ్ఞానం వెంటనే వస్తుందండి. అతనికి వెంటనే వస్తుంది. చేసిన మంత్రానికి అర్థం తెలియకే మనం ఇలా చచ్చాం. ఇక్కడ వాళ్ళు చెప్పరు, మనం అడగం. ఎప్పుడు అయిపోతుంది అంతే. 3 రోజులు పట్టాలా, 6 రోజులు పట్టాలా, 16 రోజులు పట్టు మంచం మీద పడి. ఎవరికి కావాలి ఇక్కడ? ఈ లెక్కలే ఎంతసేపు అని. ఇక్కడ 3 రోజులు అయిపోతే మన సినిమాలకు మనం వెళ్ళిపోవచ్చు, మన ఫోన్ మనం మాట్లాడుకోవచ్చు. అంతేకాని ఇంతవరకు ఉన్నవాడు ఒకడు పోయాడు కదా, వాడు 70 ఏళ్ళు బతికాడు, వాడు మనకు ఆస్తి ఇచ్చాడు, ఆత్మీయత ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు. ఆయనంత తేలిగ్గా అలా పంపేయడమేనా? మానవత్వం ఏముండదా? మమకారం ఏముండదా? ఒక ఫీలింగ్ అంటామే, ఫీలింగ్ ఏముండదా అండి? ఉండవలసిన భావన ఏమిటి అంటే ఇది. శ్మశానానల దగ్ధోసి. తండ్రి ఏడవకూడదు, కన్నీళ్ళు వదలొద్దాను. ఎందుకు తెలుసా? ఆ జీవి విపరీతమైన దాహంతో ఉంటాడు, కన్నీళ్లు తాగేసట ప్రమాదం. కన్నీళ్ళు అతనికి అనారోగ్యం చేస్తాయి. ప్రేత ఆరోగ్యం వేరు, మన ఆరోగ్యం వేరండి. కన్నీళ్లు కార్చకూడదు. పెద్ద కొడుకు చాలా ధైర్యంగా ఉండాలి. అందుకే మన సంప్రదాయంలో గొప్పతనం గమనించండి. ఎవరైనా పెద్ద కొడుకు కర్మ చేస్తుంటే మీరు గమనించండి. 30 సార్లు స్నానం చేయాలమ్మా. నా తండ్రికి నా తల్లికి నేను చేసి చెబుతున్నాను. 30 సార్లు, రోజుకో 30 సార్లు స్నానం మామూలుగా ఉండదండి. ఉదకం స్పృష్ట అవధారయ మునుగు తేలు ఇదో గొడవ. ఇన్నిసార్లు స్నానం చేసినా సరే ఆశ్చర్యకరంగా నేను చాలా చోట్ల జరిగినవి చూశాను. పెద్ద కొడుకు రొంప చేయలేదు, దగ్గు రాలేదు. అది పితృదేవతల అనుగ్రహానికి ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ ప్రేతాన్ని కూడా ఒక బొమ్మరాయిని తీసుకొచ్చి బొట్టనవేల ఆకారంలో ఉండేది. ఉదకమా బోరయ 3 చెంబులు నీళ్లు పోయించేస్తారు. ఇంత బొమ్మరాయికి అన్ని నీళ్ళు ఎందుకంటే వాడు దాహంతో చస్తున్నాడు అక్కడ. ఈ దాహం నువ్వు పోయకుండా కన్నీళ్లు గారిస్తే ప్రమాదం ఏంటంటే కన్నీళ్లు తాగేస్తాడు. అది ప్రమాదం అయిపోతుంది, అరగదు. అందున కొడుకు కన్నీళ్లు. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే కన్నీళ్లు కార్చొద్దు, గుండె దిటవు చేసుకోండి, శాస్త్ర ప్రకారం ఏం చేయాలో అది చేయండి, కన్నీళ్లు కార్చొద్దు. శ్మశానం అగ్నిలో దహించుకుపోయావు తండ్రి, ఎవ్వరూ బంధువులు లేరయ్యా, నీకు తోడుగా ఎవరున్నారు? ఎందుకంటే ఆ జీవి కూడా దగ్ధమైపోతుంటే ఏమనుకుంటాడు? సరిగ్గా హరిశ్చంద్రలో పద్యమే, బలిజేపల్లి వారి పద్యం. మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోకంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందున్ కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు తప్పింపగా. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు ఎంత చక్కని పద్యం రాశారండి. నిజంగాను మాయామయమైన ఈ జగాన్ని నిజం అనుకున్నానే. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా బ్యాంకు ఏదో అనుకున్నాను. ఇక్కడ నా పదవి, నా పీఠం అనుకుంటాం. ఇవాళ నేను ఈ కట్టెల్లో కాలిపోతూ ఉంటే ఆ భర్త రాలేదు, ఆ భార్య లేదు, ఇక్కడ పిల్లలు లేరు, అందరూ వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, నాకు ఇంత నిప్పెట్టారు, పోయారు. ఎవరో ఒక వ్యక్తి అక్కడుండి ఆ కట్టెల పైకి తోస్తూ ఉంటాడు తన ఉద్యోగ ధర్మం ప్రకారం. ఇంతకు మించి ఎవరూ లేరే, నా గతి ఇంతేనా? ఇలాంటి గతి వస్తే ఎవరూ ఉండరన్నమాట. ఇది నేను బతుకుండగానే గ్రహించుంటే ఎంత బాగుండేది. వాడు నా దగ్గర ఉంటాడు, వీడు నా దగ్గర ఉంటాడు అనుకున్నానే, ఎవడూ లేడే ఇక్కడ. పుత్రుడును తోడైరాడు తప్పింపగా. భార్య రావట్లా, భర్త రావట్లా, పిల్లలు రావట్లా. అంటే మొత్తం మీద పురాణాలు చెప్పింది నిజం, భాగవతం చెప్పింది నిజం. ఏకః ప్రయాతే ఏకః ప్రసూతే జంతు ఏకమేవ విలీయతే ఏకోనుభుంక్తే సుకృతం ఏకయేవ చ దుష్కృతం. ఈ భూమి మీదకి ప్రతి జీవి ఒక్కడుగా వస్తున్నాడు, ఒక్కడుగానే వెళ్ళిపోతాడు. సుకృతం దుష్కృతం కూడా ఒక్కడే అనుభవిస్తాడు, రెండో వాడు ఎవరూ లేరు ఇక్కడ. కన్న కొడుకు మీద మనకు ఎంత ప్రేమ ఉన్నా వాడు కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి వాడే పడాలి, కానీ మనం పడలేమమ్మా.
మనం బెళ్ళేయగలం. అయ్యో ఈ కడుపు నొప్పి నీ బదులు నాకొచ్చినా బాగుండు అనగలం, అంతకుమించి పడలేం. నువ్వు అన్నంత మాత్రాన్ని వస్తుందా? కడుపు నొప్పి బాధవాడు పడాల్సిందే, నువ్వు చేయాల్సింది బెళ్ళేయగలం అంతే. కర్మ కూడా అంతే. కడుపు నొప్పి మారినప్పుడు కర్మ ఎలా మారుతుంది? వాడి కర్మ మనం ఎలా మారుస్తాం? చేయవలసిన వైద్యం ఏదో చేయించడం, చింతించవలసింది భగవంతుడి గురించి, నొప్పి గురించి కాదు ఇక్కడ. దానివల్ల 6 గంటల్లో తగ్గేది 3 గంటల్లో తగ్గుతుంది. భగవన్నామానికి ఎప్పుడూ ఆ శక్తి ఉంది. ఇట్ మినిమైజెస్. అది 6 గంటల్లో తగ్గే నొప్పి 3 గంటల్లో తగ్గుతుంది. దానికి ఉంది ఖచ్చితంగా. అది చెయ్యాలి, దానికి గుండె ధైర్యం ఉండాలి ఖచ్చితంగా. అందుకని ఇలా ఏడవకండి ఊరికే. ఇక్కడ ఇలా చేయండి. ఇంకో మాట, ఎన్ని రోజులు పట్టాలి? ఇందాకే అనుకున్నాం కదా, ఎన్ని రోజులు పట్టాలో కలియుగంలో అందరికీ ఒక్కటే మాట గరుడ పురాణం చెబుతోంది. దయచేసి ఇంకా ధర్మ సందేహాలను ఎవరిని అడక్కండి, అనవసరం. సర్వేషామేవ వర్ణానాం సూతకే మృతకేపివా దశాఖాచ్యుద్ధిరిత్యేషక కలౌ శాస్త్రస్య నిశ్చయక. ఎన్ని రోజులు పట్టాలి అంటే బాగా దగ్గర వాళ్ళకి, భార్యకి, భర్తకి, కన్న సంతానానికి, అందున కొడుకులకి, కోడళ్ళకి 10 రోజులు. అన్ని కులాలకి ఒక్కటే. దయచేసి ఏదో బ్రాహ్మణులకు వేరు, మిగిలిన వాళ్ళకి వేరు ఎక్కడ లేదండి. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, చూసుకోండి. నేను శ్లోకం ప్రమాణం చూపిస్తున్నా. సర్వేషామేవ వర్ణానాం, అన్ని కులాల వారికి. సూతకే మృతకేపివా, ఇందులో రెండోది కూడా కలిపాడు. పురుటి మైల కూడా అంతే, పోయిన మైల కూడా అంతే. సూతకం అంటే పురుటి మైల, జాతా శౌచం. ఇది మృతా శౌచం. ఏదన్నా అశౌచమే. రెండిట్లో ఉండేది బ్యాక్టీరియా. కంగారు పడకుండా దయచేసి. భూత ప్రాతి పిశాచాలు మన ఏం పట్టుకోవు ఇక్కడ. అది బ్యాక్టీరియా, అది క్రిమి. ఆ క్రిమి ఇతరులకు అంటుకోకుండా ఉండడం కోసమే మైల అని పెట్టిన. మైల అనే మాట తప్పు కాదమ్మా. మడి ఎంత గొప్పదో మైల అంతే గొప్పది. మడిగా ఉన్నా కూడా ఎవరిని ముట్టుకోవద్దు అంటాం కదా, అది శుభ్రత కోసమే కదా. మైల కూడా అంతే. మడిగా ఉండడంలో ఉద్దేశం ఏంటంటే ఇతరుల అశుభ్రత మనకు అంటకుండా. మైలలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మన అశుభ్రత ఇతరులకు అంటకుండా, అంతకంటే లేదు ఇక్కడ. అంటే మడి మైల ఒకటే. మడిగా ఉండడంలో ఏమంటాం, మడిగా ఆచారంతో వంట చేసేవాళ్ళు ఉంటారు, మీరు గమని. ఎవరిని ముట్టుకోనివ్వరు వాళ్ళు. ఎందుకని వాళ్ళు శుభ్రంగా ఉన్నారు స్నానం చేసి. మరి వాళ్ళు ఏదో వండుతారు అక్కడ, మనం వెళ్ళి పరాపరా పట్టేసుకుంటే ఎలాగా? వాళ్ళ ఆచారం వాళ్ళకుంది, అది పద్ధతి. మైలులో ఉండడంలో ఏమిటి? ఇతరుల నుంచి మనకు అంటుంది కదా, మనకి నుంచి ఇతరులకు కూడా అంటుకోవద్దు కదా. అంచేత తన సంక్షేమం, ఇతరుల సంక్షేమం కూడా చూసిన ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక ఆచారం హిందూ ఆచారం. అందుకని ఖచ్చితంగా ఇక్కడ అందరికీ 10 రోజులే. దశాఖాచ్యుద్ధిరిత్యేషక. 10 రోజులైతే అందరికీ శుద్ధి జరుగుతుంది. 10 రోజులు మాత్రం పట్టవలసింది. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా 10 రోజుల్లో నశిస్తుంది. మీకు కరోనాయే లెక్క. తలుపేసి కూర్చోండి, అన్నం కూడా అక్కడే పెట్టి వెళ్ళిపోమానండి. ఎన్ని రోజులు చెప్పారండి? ముందు 10 రోజులు, 11 రోజులు, ఎంతో లెక్క 14 రోజులు లెక్క చెప్పారు. అంటే ఆ క్రిమి 14 రోజులు దాని ప్రభావం ఉంటుంది, తర్వాత తగ్గుతుందనే కదా. అంచేత ఈ పోయిన వాడిని వ్యాపించినటువంటి బ్యాక్టీరియా ఉంది, శవానికి వచ్చింది, అది 10 రోజులు ఉంటుంది, క్రమంగా తగ్గిపోతుంది. అది కూడా మొదటి 3-4 రోజులు ఎక్కువగా ఉంటుంది. అందుకే కూతుళ్ళు, అల్లుళ్ళు వాళ్ళు కూడా 3 రోజులు పట్టాలన్నారు. 3 రోజులు తీవ్రంగా ఉంటుంది. అది పట్టకపోతే వీళ్ళ ద్వారా ఊళ్ళో వ్యాపించే అవకాశం ఉంది. అందుకే మన సంస్కృతిలో ఒక ఆచారం ఏమిటంటే, శవం బయట ఉంటే ఆ వీధిలో ఎవరు భోజనం చెయ్యరు. నగరాల్లో ఇది జరగడం కష్టం, కానీ పల్లెటూళ్ళలో ఖచ్చితంగా జరుగుతుంది. ఏ కులం వాళ్ళు కూడా ఆ వీధిలో శవం ఉంటే తీసుకెళ్లే వరకు భోజనం చేయరు. దీంట్లో 2 కారణాలు. ఒకటి మానవత్వం. అక్కడ శవం ఉంది, నిన్నటి వరకు మనతో బతికాడు ఆయన శవం అక్కడే ఉండగా మనం గోంగూర పచ్చడి, ఉల్లిపాయలు వేసి తింటూ కూర్చుంటామా? కనీస వైరాగ్యమైనా వద్దా అనే మానవత్వం ఒకటి. రెండోది, వీళ్ళందరూ అన్నం తినడం మానేస్తే వాళ్ళు తొందరగా తీసుకెళ్ళి దహనం చేస్తారు. వీళ్ళందరూ ఎవరి మానాన వాళ్ళు ఉంటే వాళ్ళు అలాగే అట్టిపెట్టి కాలక్షేపం చేస్తారు. అట్టిపెట్టడం కోసం ఇప్పుడు మార్చురీలు, ఏర్పాట్లు, మంచుగడ్డలు చాలా వచ్చాయి. ఇక్కడ మనిషిని కాపాడడానికి మంచుగడ్డలు పనికిరావు, కానీ శవాన్ని కాపాడడానికి పనికొస్తాయి. వచ్చాయని అట్టిపెడతారు. అట్టిపెట్టుకోవడం వాళ్ళకి బాగానే ఉంటుంది. మరి ఊళ్ళో వాళ్ళకి కొందరు ఇళ్లలోనే అట్టిపెడుతున్నారు విచిత్రంగా. అమెరికా నుంచి రావాలి, ఆస్ట్రేలియా నుంచి రావాలని 3 రోజులు 4 రోజులు అట్టిపెడుతున్నారు. అన్నాళ్ళు అట్టిపెట్టకూడదండి, వాళ్ళ కర్మ, వాళ్ళు రారు, తీసుకెళ్ళిపోవడమే. అంత దూరం వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళకి ఇది ఎందుకండి లేనిపోను కూడా. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏం కావాలి? ఈ అద్దింట్లో పక్కింట్లో ఉండేవాళ్ళు ఏం కావాలి? వీళ్ళేమో పెట్టుకుని ధైర్యంగా పడుకుంటారు. అక్కడ పక్క వాళ్ళకి పేడకాల్లో అందరూ చిన్నపిల్లలు ఉంటారు. అక్కడ పక్కింట్లో శవం ఉందంటే వాడికి ఎలా ఉంటుంది? అంచేత మన సంఘ మర్యాద పాటించేది ఏమిటంటే, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ కోసం కూడా ఎక్కువ రోజులు అట్టిపెట్టకూడదు. 24 గంటలు, మహా అయితే 48 గంటలు తీసేయి. వాళ్ళకి అంతే ప్రాప్తం అని చెప్పి ఫోటో చూపించు. వాళ్ళ కోసం అని చెప్పి దీన్ని అట్టి పెడితే మిగిలిన ఇళ్ళ వాళ్ళు ఏం కావాలి? ఇక్కడ
బ్యాక్టీరియా అంటుకోవడానికి కులము మతం ఉండదే, ఎవరికైనా అంటుకుంటుంది. అసలు అందరికీ 10 రోజులే, దగ్గర వాళ్ళకి 10 రోజులు. ఎందుకంటే పెద్ద కొడుక్కి కోడలకి ఎందుకు 10 రోజులు? ఈ పెద్ద కొడుకు శ్మశానంలో ఉంటాడు, రోజు నిత్య విధి అని ఉంటుంది, రోజు వెళ్ళాలి, ఏదో చెయ్యాలి, మళ్ళీ రావాలి, మధ్యాహ్నం రావాలి. భార్య అతనికి సహకరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయన మొదలు ముట్టుకునేది భార్యనే కదా, అన్నీ అందివ్వాలి కదా, తువ్వాళ్ళు అవన్నీ అందివ్వాలి కదా. మరి అంటే వీళ్ళిద్దరూ దగ్గరగా ఉంటారు కాబట్టి వీళ్ళకి 10 రోజులు ఉన్నారు. కూతురికి అల్లుడికి 3 రోజులు. ఎందుకన్నా కూతురు గోత్రం మారింది, అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆవిడ తండ్రితో ఉండే అనుబంధంతోనే వచ్చింది. ఆవిడ ఎప్పుడు భర్త రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవాలి, పూర్వాచారం ప్రకారం పద్ధతి. అందుకే నన్ను ఇక్కడే ఉంటే ఆవిడే 10 రోజులు పట్టాల్సిందే, మళ్ళీ విడిగా ఉంటుంది ఏమిటి? ఇదంతా మన సౌకర్యం కోసమే చెప్పిందంతా. సమాజం అంతా బాగుండాలి, నీ ఇంట్లో ఏదో జరిగితే జరగచ్చు, శుభము అశుభం, దానివల్ల వేరే సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలగద్దని ఆలోచించింది మన ధర్మం. అందుకని 10 రోజులు పట్టాలి. ఇంకొక మాట, ఏమండి దేవుడి గుళ్ళోకి వెళ్ళొచ్చా? మా సంవత్సరకాలు వెళ్ళలేదు, గుళ్ళోకి వెళ్ళొచ్చా? దీనికి గరుడ పురాణం చాలా స్పష్టంగా కర్మకాండ జరిగే రోజుల్లో ఏది చెయ్యకూడదో చెప్పింది స్పష్టంగా. ఆశీర్వాదం దేవ పూజాం, ఆశీర్వాదం దేవపూజాం ప్రత్యుత్థానాభివందనం, ఆశీర్వాదం దేవపూజాం ప్రత్యుత్థానాభివందనం, పర్యంకే శయనం స్పర్శం న కుర్యాత్ మృతసూతకే. ఈ 10 రోజుల్లో ఇంట్లో వాళ్ళు, దగ్గర వాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, భార్య, భర్త ఎవరున్నా సరే వాళ్ళు ఎవరి ఆశీర్వచనం కోసం వెళ్ళకూడదు, ఎవరిని ఆశీర్వదించకూడదు. ఎందుకంటే బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఆశీర్వదించడం ముట్టుకుంటాం కదా, నెత్తి మీదో భుజం మీదో చెయ్యడతాం, వ్యాపిస్తుంది. అందుకే అది ఫలించదు, అందుకని వెళ్ళొద్దు. దేవపూజాం, గుళ్ళో కూడా వెళ్ళొద్దు. కానీ గమనించండి, కొంతమందికి విచిత్రమైన సందేహాలు వస్తున్నాయి. ఏడాది పాటు గుళ్ళోకి వెళ్ళడం మానేస్తారు. ఇది ఎగ్గొట్టేయడం తప్పితే ఏం లేదు. ఇక్కడ 10 రోజులే వెళ్ళొద్దు అన్నారు. 11వ రోజు శుద్ధి, హాయిగా వెళ్ళొచ్చు. 12వ రోజు ఆశీర్వచనం ఉంటుంది, వేద పండితులు వచ్చి ఆశీర్వచనం చేస్తారు. ఆ రోజు నుంచి నీ కార్యక్రమాలన్నీ నువ్వు చేసుకోవచ్చు. 13వ రోజున గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు, శాస్త్రం అభ్యంతరం చెప్పలేదు. చాలామంది ఎగ్గొట్టేయడానికి ఏమిటంటే, మా ఇంట్లో మొన్నే గృహప్రవేశం అండి, మేము మీ కర్మకాండకి రాలేమండి. దీనికి దానికి సంబంధం లేదు, వెళ్ళొచ్చు. ఎవరో మన బంధువు పోయాడు, దగ్గరవాడు, శవాన్ని మోసేవాళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతుంటే ఈ పెద్ద మనుషులు ఎగ్గొట్టేస్తున్నారు. సొంత బంధువులు, కులం వాళ్ళు అయ్యండి. మా కోడలు నీళ్ళు వేసుకుందంటే మేము నీ కోడలు నీళ్ళు వేసుకోవడానికి నువ్వు శవం మోయడానికి సంబంధం లేదు. పైగా ఆ శవాన్ని చెప్పిన ప్రకారం వెళ్ళి మోసి అంత్యక్రియలు చేస్తే నీ కోడలికి సత్సంతానం కలుగుతుంది, శాస్త్రం చెప్పింది. ఆ పుణ్యం కాపాడుతుందండి ఎప్పుడు కూడా. ఏదో వంక పెట్టి ఎగ్గొట్టేద్దామని చూడకండి దయచేసి. ఎందుకంటే అన్ని చోట్ల వాహనాలు లేవమ్మా. హైదరాబాద్ లాంటి చోట, వరంగల్ లాంటి చోట ఉండొచ్చు, పల్లెటూళ్ళలో ఏం లేవండి. పైగా ఆ కులం వాళ్ళే వచ్చి మొయ్యాలి, బంధువులే వచ్చి మొయ్యి. ఎవరు మొయ్యనంటే ఏమైపోతారండి వాళ్ళ ఇంటి వాళ్ళు. ఇవాళ ఏ ఇంట్లోనూ 4 కొడుకులు 4 కూతుళ్ళు లేరమ్మా, ఓన్లీ 1 or 2. వాళ్ళు ఒకళ్ళు అమెరికాలో ఉంటారు, ఎవడొస్తాడు ఇక్కడికి? మరి మనం వెళ్ళకపోతే ఏమవుతారు? మానవత్వం లేదా? అంతవరకు బంధువులతో సఖ్యంగానే ఉన్నాం. వాళ్ళ ఇంట్లో జరిగేసరికి మా ఇంట్లో మొన్న సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం. సత్యనారాయణ వ్రతానికి లెక్క ఏడాదా? ఒక్కరోజు. ఎందుకు 2వ రోజు ఎగ్గొడుతున్నావు? బాధ్యత రాహిత్యం, మానవత్వ రాహిత్యం అంటారు దాన్ని. దానికి ముహూర్తాలు చూడకూడదు. పలకరింపుకి 10 రోజుల్లో వెళ్ళమన్నారు, గమనించండి. ఎందుకంటే దుఃఖంలో అప్పుడే ఉంటారు. 3 నెలల తర్వాత నువ్వు వెళ్ళినా ఒకటి, మానేసిన ఒకటి. దుఃఖంలో అప్పుడు దానికి సెంటిమెంట్ జోడించాల్సిన పని లేదు. 10 రోజుల్లో ఏ రోజైనా వెళ్ళొచ్చు, రాత్రైనా వెళ్ళొచ్చు, ముహూర్తంతో పని లేదని ఎందుకు చెప్పారంటే దుఃఖం అప్పుడే ఎక్కువగా ఉంటుంది. నువ్వు వెళ్ళి ఓదారిస్తే వాళ్ళకి కాస్త బాగుంటుంది. ఇంకా మనకి సెంటిమెంట్లు ఏమిటంటే 10వ రోజుని ఆవిడ వితంతువు మరి చూడలేదు, తర్వాత ఎప్పుడైనా బస్ స్టాండ్లో కనపడితే నీ కరోనా వచ్చేస్తుందమ్మా ఆవిడ కనపడితే. ఎంత సెంటిమెంట్ పెంచుకుంటారు. అసలు ఆవిడ భర్త పోయి ఏడుస్తుందా, మనం ఇంకా సెంటిమెంట్లు పెంచుకుని ఇంకా ఏడిపిస్తున్నామా? ఆవిడ ఏడుస్తోంది ఓ పక్క, భర్త ఇంకా మనం సెంటిమెంట్లు పెంచి ఆవిడ మొహం చూడకూడదని అన్నం ఏంటండి? వితంతు అంటే నాకు అర్థం కాదు, భర్తను ఏమైనా చంపేసిందా? చంపేసిన వాళ్ళని, 3వ పెళ్లి 6వ పెళ్లి చేసుకున్న వాళ్ళని వేదికల మీదకి పిలిచి దండలేసి గౌరవిస్తాం, మన సంస్కారానికి నమస్కారం. భర్త పోయిన వాళ్ళని మాత్రం అవమానిస్తాం. ఎక్కడ ధర్మం ఇది? ఎక్కడ ధర్మం? మన సంస్కృతిలో వితంతువుని గంగా భాగీరథి సమానరాలు అంటారమ్మా. ఎందుకంటారో తెలుసా? కాశీఖండంలో స్కాంద పురాణంలో వేదవ్యాసుడు చెబుతాడు స్పష్టంగా, గంగయాస యా సమ యా నారీ పతి దేవత న గంగయాతయా సమఖ అంటాడు. గంగాదేవితో సమానం. ఎందుకంటే గంగా నదిని ఆకాశంలో ఉంటే మందాకిని అంటారు, భూలోకంలోకి వచ్చినప్పుడు భాగీరథి అన్నారు, పేరు మారింది. ఆకాశంలో ఉంటే మందాకిని అన్నారు, భూలోకంలోకి వస్తే భాగీరథి అన్నారు. కింద పాతాళంలోకి కూడా వెళ్ళింది ఆవిడ, అప్పుడు ఆవిడని భోగవతి అన్నారు.
పేరు మారినా గంగానది పవిత్రతలో మార్పు లేదు కదా, భర్త ఉన్నా లేకపోయినా ఇవిడ పవిత్రతలో మార్పు లేదు అని చెప్పారు. అందుకని గంభాస, గంగా భాగీరథి సమానురాలు. వితంతువుని గంగా నదితో సమానంగా గౌరవించాలి. అవమానించిన వాడికి గరుడ పురాణం ప్రకారం నరకం ఖాయం. ఏవి చెయ్యకూడదో అవన్నీ మనం సెంటిమెంట్లు పెంచుకుని చేస్తున్నాం, ఏది చెయ్యాలో అది వదిలేసాం. అందుకని మనకి మానవత్వం పోయింది, మాధవత్వం ఎలాగో రాదు, మతి మాలినటువంటి సంకుచితత్వం మిగిలింది. ఇక్కడ ఇంకా ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయి. మనం బాగున్నప్పుడే అందరూ మన ఇంటికి వస్తారమ్మా, పోతే ఎవరు రారు. ఈ మాట ఎందుకు వచ్చింది? ఎవడు వెళ్ళకపోబట్టే వచ్చింది. బాగున్నప్పుడు అందరూ వస్తారు, దానికేముందండి. పోయినప్పుడే పెడితే వాళ్ళకి ఎంత సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది. అయ్యో కష్టం వచ్చింది వచ్చారమ్మా. బంధువుల పట్ల మిత్రుల పట్ల మనం వ్యవహరించాల్సిన విధానం. అందుకని ఆశీర్వాదం తీసుకోవడం కానీ ఆశీర్వాదం ఇవ్వడం కానీ పనికి రాదు. గురువులైన వాళ్ళు కూడా ఆ 10 రోజుల్లో ఎటువంటి జ్ఞానబోధ చెయ్యకూడదు. ఎందుకంటే మేమంటూ ప్రవచనాలకు బయటకు వస్తే ఇంట్లో ఏదైనా అనుకోంది జరిగింది అనుకోండి, బయటకు వస్తే అందరూ దండాలు పెడతారు. మరి ఏదో చేయాలి, వద్దు మానేసి 10 రోజులు మానేస్తే ఏమైంది నష్టం? పూజాం, దేవాలయానికి వెళ్ళచ్చు. పూజాం అన్నాడు, గమనించండి. ఆ 10 రోజుల్లో గోత్రనామాలతో పూజలు చేయకూడదు. దేవాలయానికి వెళ్లకుండా ఉంటే సరి. 11వ రోజు శుద్ధ అయిపోయాక 12వ రోజున ఆశీర్వచనం అయ్యాక 13వ రోజు నుంచి శుభ్రంగా గంట మోగించుకుంటూ ఉండొచ్చు హాయిగా. ఏం మానేయాల్సిన పని లేదు. ఇంట్లో పెళ్లి చేయడానికి సందేహమే, శుభకార్యానికి సందేహమే. అసలు ఇంకా ఏడాదిలోగా పెళ్లి చూపులు మాట్లాడడానికి కూడా ఆలస్యం చేస్తున్నారు. ఈ లోపు మీరు శుభ్రంగా గుటగా యస్వాగా జంప జలాని అయిపోయింది ఇక్కడ. అది బాగుందా? అది బాగుందా? మనం ఆలస్యం చేసాం, వీళ్ళు జంప జలాని. మీరు ఆగితే వాళ్ళు ఆగుతారేటే? ఎందుకు వచ్చిన గొడవ ముడెట్టేస్తే అయిపోయాయి. దానికోసమని దీనికోసమని ఆ సెంటిమెంట్లు ఎక్కడ శాస్త్రాల్లో లేవండి. 12 రోజులు, అది కూడా 10 రోజులే. 11వ రోజు శుద్ధి, 12 ఆశీర్వచనం. అంటే అది విడుదల రోజు. అది 11 నుంచి విడుదల. అంత స్పష్టంగా చెప్పారు శాస్త్రంలో. దానికంత మనం బాధపడక్కల. అగ్నిలో పోయిన జీవికి ఎందుకు అస్థి సంచయనం చేస్తారు? అగ్నిలో 3 రోజులు ఉంటాడు, నీటిలో 3 రోజులు ఉంటాడు, ఆకాశంలో 3 రోజులు ఉంటాడు, 10వ రోజు తిరిగి ఇంటికి వస్తాడు. ఎందుకో తెలుసా? వదలలేడు మమకారాన్ని. ఆ మమకారం కారణంగా అగ్నిలో దహించుకుపోతున్నా సరే ఇందాక చెప్పిన మాయామయే జగం పద్యం చదువుకుంటూనే ఉంటాడు. భ్రమ ఎలా ఉంటుంది అంటే ఏమో ఇంకా అందులోకి దూరే అవకాశం. ఇవిడి చాలా గొప్ప ఆశ ఇది. దీన్నే మన వాళ్ళు ఏమంటారు తెలుసా? తెలుగులో సామెత, దింపుడు కళ్ళం ఆశ. సామెతలు చూస్తే చాలండి, మొత్తం ఆచారాలు అర్థమవుతుంది. దింపుడు కళ్ళం అదేమిటి? శవాన్ని తీసుకెడుతూ 3 చోట్ల 4 చోట్ల దింపుతా, 3 చోట్ల కనీసం దింపుతా. దింపుడు కళ్ళం అంటే దింపిన ప్రదేశం. అక్కడ ఏం చేస్తారో తెలుసా? ఈ పెద్ద కొడుకుని పిలిచి మీ నాన్నగారిని గట్టిగా పిలు అంట. వీడు సుబ్బారావు సుబ్బారావు, వాడికి వినపడినంత నెమ్మదిగా పిలుస్తాడు. ఎందుకంటే వాడు రావడం వీడికి ఇష్టం లేదు. వీడు కాదు దేవేంద్రుడు పిలిచినా వాడు రాడు. కానీ వీడికి ఎంత భయం అంటే ఒకవేళ వచ్చేస్తాడేమో, ఎప్పటికే పని చేసుకున్నావు, ఎందుకు వచ్చిన గొడవ, సుబ్బారావు 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 అని వాడికేమైనా పట్ల, పోయిన వాడికేమైనా పడుతుంది. ఇలాగే మా అమ్మగారి దేహాన్ని తీసుకెడుతుంటే ఆ పురోహితుడు, అయ్యా మీ అమ్మగారిని కాస్త చెవిలో నోరు పెట్టి గట్టిగా పిలవండి అంటే మా అన్న, ఎవరే నువ్వు పిలవరా, నువ్వు పిలిస్తే వస్తుందిరా అన్నాడు పాపం. నేను కవినమ్మా, నేను అవధానిని, నాకు పద్యం పొంగింది. కావలెనన్న వచ్చునే ఎకాయకి నకవనమ్ము చేరెను, కావలెనన్న వచ్చునే ఎకాయకి నకవనమ్ము చేరెను, ఔ రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నేను చుండే, రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నీనదే, అయిన తల్లడిలంబని లేదు, తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్, తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితముల్ నవపారిజాతముల్ అని ఆనందంగా నేను మృతయాత్రలో మా అమ్మ చెవిలో పద్యం చెప్పాను. నేను అవధానిని, నా పద్యం మా అమ్మ నా నుంచి పద్యమే కోరుకుంటుంది. వచనంలో మాట్లాడితే నీకేం కర్మరా అంటుంది. ఆశువుగా అంటే పోయిన తల్లిని పిలవాలంటే పద్యం రావాలంటే, లేకపోతే నా అవధానం ఎందుకు పని లేక. అప్పుడు కూడా అమ్మ అడగాలి ఏమిటి పద్యం చెప్పని, పొంగాలి. లేకపోతే ఆత్మీయత ఏమున్నట్టు ఇక్కడ ఏడుస్తూ కూర్చోవడం కాదండి.
ఎందుకు వస్తుంది అన్నయ్య? ఆవిడ స్వర్గానికి వెళ్ళింది. సరాసరి నందన పారిజాతమై తావుల నేను చూండే, నందనవనంలో పారిజాత వృక్షంలా ఉందయ్యా అమ్మ, మనం రమ్మంటే ఈ కుడిపోయిన లోకానికి వస్తుందా? మనం పెట్టిన బాధలు భరించి 90 ఏళ్ళు పడింది కదా అన్నాను నేను. మనం పెట్టిన బాధలన్నీ తట్టుకుని 90 ఏళ్ళు బతికినందుకే అమ్మకి దండం పెట్టాలరా, మళ్ళీ ఎందుకు వస్తుంది అది? అయినా పర్వాలేదు అన్నయ్య, మనం ఎవరం పోటీలు పడలా. మా అన్నదమ్ములు, నా అదృష్టం అమ్మ, నేను చివరివాణ్ణి, నాకు ఇంత సంస్కారం ఎందుకు వచ్చిందంటే మా అన్నదమ్ములు 5గురు పోటీ పడ్డారు అమ్మ కోసం. నేను చూస్తానంటే నేను చూస్తా, ఎక్కడా దెబ్బలాడరాదు. నేను వాళ్ళందరికంటే పోటీపడి ఎక్కడ మొత్తం గెలిపించానంటే వాళ్ళని, ఒరే నా దగ్గర ఉంటే నేను ఏదో సభలకు ఎడుతూ ఉంటానరా, మీరు ఏదో ఇంట్లో ఉండి మీ ఉద్యోగాలు చేసుకుంటారు, నేనేదో అవధానానికో సభకో పెడతాను, అమ్మని తీసుకెడతాను, వేదిక ఎక్కేటప్పుడు అమ్మ కాళ్ళకి దండం పెడతాను, ఆ అవకాశం దానికి ఇస్తే ఆనందిస్తుందిరా అంటే, సర్లేరా నీకు ఇచ్చేవాళ్ళారు. ఇదొక వైభవం కదా, అక్కడ కూర్చోవడం, నేను దండం పెట్టి ఇలా రావడం. ఆ అనుభూతి మళ్ళీ ఆవిడకి ఎప్పుడు వస్తుంది? బోర్డు పడింది, ఎన్ని పడిందో నా గుండెలకి తెలుసు. ఇప్పుడైనా వైభవంగా, సుఖంగా, ఆనందంగా కొడుకు వేదిక మీద వెలుగుతున్నాడు, నాకు దండం పెట్టి వెళ్ళాడని ఆనందం కలగద్దా? నేను సహస్రావధానం చేసి 1000 పద్యాలు అప్పగిస్తుంటే ఇక్కడ ఇలాంటి సీట్లో కూర్చుంది ఆవిడ. మరి అవకాశం కదా అది కూడా. అందుకని నేను తీసుకెళ్ళకపోతే ఎక్కడికి వెడుతుంది? ఊరికి ఇంట్లో ఒత్తులు చేసుకుంటూ కూర్చోవడమేనా ఎంతసేపు? మనిషి బతుకున్నంతకాలం తన తల్లిదండ్రులకి, భార్యకి తగిన గౌరవం తనతో పాటే కల్పించాలంటే తనతో పాటే కల్పించాలి. తర్వాత ఏదో చేయడం కాదు. ఇక్కడ తద్దినాలు ఇచ్చాం, తర్పణాలు ఇచ్చాం, సంతరం అవన్నీ నీ పోజు కోసం ఇచ్చావు. వాళ్ళు ఏం పొందారు? బతుకుండగానే చేయాలి. నాకు మీటింగ్ ఉంది, వెళ్ళొచ్చేస్తాను, నేను వచ్చేసరికి బంగాళదుంపలు వేపుడు చేసి పెట్టి, నీకు ఎందుకోసం ఏంటి? భార్య ఉన్నది అక్కడ, ఆ మీటింగ్ ఆవిడని తీసుకెళ్ళాలి. ఆవిడ ఆనందించాలి. భర్త వేదిక మీద ఉపన్యాసం వేస్తుంటే లేదా ఓ దండ వేస్తుంటే గౌరవిస్తుంటే సంతోషం కదా, కనీసం చూస్తుంది కదా. ఆ భాగ్యం జీవిత భాగస్వామికి వెంటనే కలవకపోతే ఎలాగా? అందుకే నాకు నా తల్లి పోయిన తర్వాత నుంచి అలవాటు. నేను తల్లి పోయిన తర్వాత మొదటిసారి వేదిక ఎక్కుతుంటే నాకు వణికింది. ఎవరికి దండం పెట్టను, నా తల్లి లేదే. కానీ అక్కడ భార్య కూర్చునింది. భార్య అంటే మన సంప్రదాయం దృష్టిలో రెండవ తల్లి భార్య. అందుకే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు మానకుండా చేస్తున్నానమ్మా. నా భార్య మా శారద ఎదురుగా ఉంటే నేను ఆవిడ కరచాలనం చేసి వేదికెక్కుతాను ఖచ్చితంగా. నీ వల్ల నేను ఇంత వాణ్ణయ్యాను, నీ వల్ల నేను ఇంత వాణ్ణయ్యాను. మరి భార్యకి నమస్కారం చేస్తే బాగుండదు కదా, ఆయుష్యాను. అందుకని చెయ్యి కలిపి ఆవిడ భుజం మీద తట్టి నీ వల్ల నేను ఇంత వాణ్ణయ్యానని చెప్తే ఆవిడ హాయిగా నవ్వుతుంది. అందువల్ల బాగున్నాం. ఆ వైభవం ఆవిడికి దక్కాలి, ఈ వైభవం ఈవిడికి దక్కాలి. ఎవరు ఎంతకాలం ఉంటారో శాశ్వతమా? ఉన్నంతకాలం ఏం చేశామనేదే లెక్క. పోయాక చేసేవన్నీ శాస్త్రం ప్రకారం ఏదో చేస్తాం, ముడతాయో ముట్టవో మనకేం తెలియదు. శాస్త్రం ప్రకారం అంతే. ఉండగా చేసిందన్నీ ముడుతోంది, మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ఆనందిస్తున్నారు. అందుకే ప్రాధాన్యం ఇస్తుంది శాస్త్రం. ఇప్పుడు దాన్నే మనం బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు అలా అగ్నిలో నీటిలో ఇన్నాళ్ళు ఉంటే, అందుకే నీటికి మైల, బట్టలకి మైల, మిగిలిన వాటికి ఉండదు. ప్లాస్టిక్ కుర్చీకి మైల ఉండదు, కంగారు పడి చంపేది దీంట్లో వాళ్ళని. ఎందుకంటే జీవుడు బ్యాక్టీరియా నీటి ద్వారా, బట్టల ద్వారా ప్రయాణిస్తాడు. ఈ స్టీల్ దాని నుంచి, ఈ మైకి నుంచి జీవుడు ప్రయాణించడు. బట్టకు అంటుకుంటుంది ఎప్పుడు బ్యాక్టీరియా, నీటికి అంటుకుంటుంది. అంటే నీటికే మైల, బట్టకే మైల, ఇంక దేనికి మైల లేదు. దీనికోసం పిల్లల్ని జాగ్రత్తతో చంపేక్కర్లేదు. ఈ తాపత్రయం కూడా ఎందుకు? అస్థి సంచయనం దేనికి? నీటిలో కలపడం దేనికి? ఆ జీవుడు పోయినప్పుడు ఎప్పుడు 5 ప్రాణాలు ఒక్కసారి పోవండి. మొదట ఒకటే పోతుంది పోయిన ప్రదేశంలో. ఆ శవాన్ని తీసుకొచ్చి ఇంకో చోట పెడతారు, ఇంటి దగ్గర ఎక్కడో బయట. అక్కడ రెండో ప్రాణం పోతుంది. అయిపోయింది, వదిలేశారు, అది వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోవలసిందే అని రెండో ప్రాణం. ఇంకా 3 ఉంటాయి. పెద్ద కొడుకు కర్మకాండకి సిద్ధపడి వాడుకో గుడ్డ జంజం వేస్తారు. యజ్ఞోపవేతం వేశాక వాడిని పట్టుకుంటుంది 3వ ప్రాణం. ఇక వీడిని పట్టుకోకపోతే వీడు చేయకుండా పోతాడు. అందుకే వాడికి రొంపట్టదు, దగ్గురాదు. ఆ శక్తి పితృదేవతల శక్తి. ఇంకా 2 ప్రాణాలు ఉంటాయి విచిత్రంగా. 4వ ప్రాణం శ్మశానంలో దహనం అయ్యేటప్పుడు ఆ వేడికి తట్టుకోలేక పారిపోతుంది. అప్పుడే 5వ ప్రాణం కూడా బయటకు వస్తుంది. అది సిబిఐ నిఘా విభాగం. అదేం చేస్తుంది తెలుసా? శ్మశానం నుంచి ఇంటికి, ఇంటి నుంచి శ్మశానానికి షటిల్ సర్వీస్ చేసి అన్ని దానాలు చేస్తున్నారా లేదో సీసీ కెమెరా పెట్టి చూస్తుంది. మనం ఎగ్గొడితే వీల్లేదు. షోడశ దానాలని చెప్తారు, చేయవలసిందే ఖచ్చితంగా. బంగారం అంటే బంగారమే ఇవ్వాలి. బంగారం ప్రత్యామ్నాయ 100 రూపాయలు సమర్పయామి. 100 రూపాయల బంగారం వస్తుందా? నువ్వు కొనుక్కో, చూస్తాను. దానాల దగ్గరికి వచ్చేసరికి అందరూ పిసినుకొట్లు అయిపోతారు. ఇక్కడ ఏమంటే బ్రాహ్మణ వ్యాపారం కాదమ్మా ఇది. నీ పోయిన వాడి కోసం నువ్వు చేస్తున్నావు. ఇక్కడ చేయవలసిందే ఖచ్చితంగా. ఆ బ్రాహ్మడు ఏం చేసుకున్నాడు ఆ సొమ్మును అనేది నీకు అనవసరం. బంగారం అంటే బంగారమే ఇవ్వాలి. గృహదానం అంటే ఇల్లు ఇవ్వగలిగిన వాడు ఇల్లే కట్టించాలి.
అంటే గృహదానం ప్రత్యామ్నాయ 150. 150 గృహమేట ఊరికి తేగల కట్ట రాదు ఇవాళ, మొక్కజొన్న పొత్తులు రావు, ఏదో ఇచ్చేసి సరిపెట్టేయడమే. లేకపోతే ఇప్పుడు మొత్తం ప్యాకేజీ ఒకటి మొదలెట్టారు, అన్ని దానాల్లోకి వెళ్ళి ప్యాకేజీ అంటే లీకేజీ మొత్తం. ఇక్కడ మన సంస్కృతి ఎంత గొప్పది అంటే ధనవంతుల సంపదలు పేదవాళ్ళకి తరిగి వెళ్ళిపోవడం కోసం సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ ఆచారాలన్నీ పెట్టారండి. ఖచ్చితంగా అది మనం గుర్తుంచుకోవాలి. అలాంటి దాన ధర్మాలన్నీ మనం పాటిస్తే విప్లవాలు వచ్చే అవకాశం లేదు, హింస జరిగే అవకాశం లేదు, లేకపోతే జమీందారుల మీద తిరుగుబాటు ఖాయం. ఇవాళ టీవీలో మీరు చూసే ఉంటారు, వాడెవడో జార్ఖండ్ ఎంపీట, వాడి దగ్గర 296 కోట్లు దొరికేట ఏకంగా. అవి డబ్బులో మరోటో అర్థం కావట్లేదు. లెక్క పెట్టడానికి మిషన్లు సరిపోక అర్జెంటుగా మిషన్లు తీసుకొచ్చారట. ఎందుకంటే లెక్కెట్టి మిషన్ వేడెక్కిపోయిందట. ఒక్క మనిషి దగ్గర 296 కోట్లు. ఎప్పుడు నేను టీవీ మానేసి ఇక్కడికి వచ్చే వరకు ఇప్పుడు ఎంత అయిందో తెలియదు. టీవీలో చూపిస్తున్నారు, ఇంకా చాలా ఉంది, మిషన్లు వస్తున్నాయి. ఒక్క మనిషి అంత దాచేసేటంటే ఎంత దాచేస్తున్నారండి అందరూ కలిసి. ఇది పోవడానికి మన సంస్కృతిలో పెట్టింది ఏమిటంటే, ఇంట్లో పెళ్లి చేసావు ఖర్చు పెట్టు, దానం ఇచ్చేయి. పితృకార్యం వచ్చింది, దానం ఇచ్చేయి. అదేమిటి? ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటే మనం కట్టాం. ఇది సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్, మనకి మనమే వేసుకునే ఆదాయం పన్ను. ఇది ఖచ్చితంగా కడతాం. ఇన్కమ్ ట్యాక్స్ బోల్డ్ మంది ఎగ్గొడతారు. తిరుపతి మొక్కు ఎవడైనా ఎగ్గొట్టాడు. వెంకటేశ్వర మొట్టిగా ఎత్తాడు వచ్చి. మొక్కుకున్నవాడు ఎవడైనా నడిచెడతానంటే మోకాళ్ళు లేకపోయినా సరే నడిచే పెడతాడు. ఆ దైవ భక్తి పాప భీతి ఇప్పటికీ భారతదేశంలో ధర్మాన్ని కాపాడుతున్నాయి. ఈ రెండు మనలోంచి, మన పిల్లల్లోంచి పోకుండా చూడాలి. దైవభక్తి పాప భీతి. దేవుడికి భయపడద్దు, పాపానికి భయపడాలి. ఈ దాన ధర్మాలండి, ఎందుకంటే మన సంపదలు తరగడానికే, దాని ఉద్దేశమే అది. తరగాలి, ఎంత తరిగితే అంత మంచిది. పోయిన తండ్రి కోసం, తల్లి కోసం కూడా మన సంపదలు కొంత తరిగింప చేసుకోలేకపోయాక ఎవరి కోసం తరిగింప చేసుకుంటాం? ఈ సంపదలు వాడి ఇచ్చినవే కదా, వాళ్ళ కోసం ఖర్చు పెట్టలేమండి, ఇంకెవరి కోసం ఎక్కడ? అందుకోసం చెప్పారు స్పష్టంగా. ఇప్పుడు దక్షిణ యముడు ఎక్కడ ఉంటాడో, యమస్థానం ఎలాంటిదో చెబుతున్నారు. దక్షిణం నైరుతి మూల, దక్షిణం దిక్కు, ఆ రెండిటికి మధ్యలో యమస్థానం ఉంది. ఆయన రాజధాని పేరు సంయమని నగరం, ఆయన భార్య పేరు ధూమ్రావతి. ఆయనకి కుటుంబం, సంసారం అన్నవారు. ఇంకొక రహస్యం చెబుతా. ఇంతవరకు పాపాత్ములు శిక్షలు చెప్పుకున్నాం, మరి పుణ్యాత్ముల గురించి కూడా చెప్పుకోవాలిగా. చాలామందికి యమధర్మరాజు మీద ఉండే ఒక దురభిప్రాయం ఏమిటంటే, యమధర్మరాజు నరకానికి అధిపతి. పచ్చి తప్పు. ఆయన నరకానికి అధిపతి కాదు, యమలోకానికి అధిపతి. స్వర్గం వేరు, నరకం వేరు. ఈయన యమలోకానికి అధిపతి. యమలోకం అంటే స్వర్గానికి నరకానికి మధ్యలో ఉండే జంక్షన్. ఆయన యమలోకానికి పితృలోకానికి అధిపతి, కానీ నరకాధిపతి కాదండి. ఆయన మనుషుల్ని స్వర్గానికి పంపేది, నరకానికి పంపేది కూడా యముడే. అంటే ముందు పోయిన ప్రతి జీవిని యమలోకానికి, పితృలోకానికి తీసుకెడతారు. పితృలోకం అంటే ఏదో కాదు, చంద్రలోకం. అక్కడికి తీసుకెడతారు. చంద్రలోకానికి మనకి ఎంత పడుతుందో తెలుసా? మన చంద్రయాన్ 2లో పక్కా రుజువైంది కదా. సో మనకి 14 రోజులు అయితే అక్కడ ఒక పక్షం. అంచేత నెలకి 2 పక్షాలు. అందుకే మాసికాయలు పెడతారండి. ఎంత పక్కా సైన్స్ ఉందండి ఇందులో. నువ్వేదో గుడ్డి నమ్మకం అంటావేటో అర్థం లేకుండా చంద్రయాన్ 2 కూడా రుజువు చేసింది. మాసికాయలు పెట్టాలి. మాసికాయలు పెట్టాలి. ఇప్పుడు ఆ మాసికాయలు మానేసాం మనం. రోజు నెలలా అందరూ మాసికాయలు పెట్టుకుంటారు. దాని పేరు ఈఎంఐ. ఎవడు మాసికం వాడే పెట్టుకోడు. ప్రతిదానికి అప్పులు చేసి నెలకి 50,000 60,000 మాసికాయలే ఇవన్నీ. ఇక్కడ మనం మాసిపోయేలాగా ఈ మాసికాయలు కడతాడు, ఆ మాసికం పెట్టాడు. ఆ మాసికం పెట్టాలి. ఎందుకంటే చంద్రమండలంలో ఒక నెల గడిస్తే మనకి ఇక్కడ ఒక రోజు కింద లెక్క. మనకిక్కడ నెల గడిస్తే ఆయనకు ఒక్క రోజు కింద లెక్క. అందుకే చంద్రయాన్ 2 అన్ని ప్రయత్నాలు చేసినా అది వెన్నెల ఉన్న రోజుల్లోనే పనిచేసింది. చీకటి మంచు వచ్చాక పనిచేయలేదు, మళ్ళీ లేవలేదు కూడా. అంచేత మరి ఈ విషయాలు పురాణాల్లో ఎప్పుడో చెప్పారే, అది ఉన్నది సైన్సా పుక్కిడి పురాణమా? ఎలా మాట్లాడతారండి? చంద్రలోకం ఇక్కడ నెల్లాళ్ళు, అక్కడ నెల్లాళ్ళు. మనకి నెల్లాళ్ళు అయితే అక్కడ ఒక రోజు అనేది గరుడ పురాణం సహా 18 పురాణాల్లో చెప్పారు కదా. మరి భారతీయ ఋషులు ర్యాకెట్లు వేసుకుని చంద్రమండలానికి వెళ్ళారంటే తపోమయమైన శక్తితో వాళ్ళన్నీ చూడగలిగారు. తపశ్శక్తి. మనిషికి 3 రకాల శక్తులు ఉంటాయి ప్రయత్నిస్తే: యంత్రశక్తి, తంత్రశక్తి, మంత్రశక్తి. మనిషి యంత్రశక్తిని అంగీకరిస్తాడు, తంత్రశక్తిని మంత్రశక్తిని అంగీకరించాడు. అజ్ఞానం. వీడి కళ్ళకు కనపడకపోతే అంగీకరించనంటే ఎలాగా? ఎదవకళ్ళు కళ్ళజోడు పెట్టుకుంటే కానీ భార్య కనపట్లేదు, భర్త కనపట్లేదు. ఇక్కడ
మన కళ్ళకు శక్తి అండి, దిక్కుమాలిన కళ్ళు. ఎదురుగా ఉన్న పెళ్ళాము మొగుడు కనపట్లేదు ఇక్కడ కళ్ళజోడు లేకపోతే. నీ కళ్ళకు కనపట్లేదు, వీడు నమ్మట్ట. వీడికి కనపడాల్సిన అవసరం దేవుడికి ఏముందండి ఇక్కడ? నువ్వు కనపడపోతే నమ్మవే ఇంకా. నీ కళ్ళెంత, నీ శక్తి ఎంత? తంత్రశక్తి ఉంది, లలితా సహస్రం నిండా అదే ఉంటుంది. మంత్రశక్తి ఉంది మీకు. అందుకే లలితా సహస్రంలో చూడండి, సర్వతంత్ర మహామంత్ర, మహాతంత్ర మహామంత్ర, మహాయంత్ర మహాసన, సర్వమంత్రస్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రరూప, మనోన్మని. ఎక్కడ యంత్ర శబ్దం వచ్చినా మంత్రతంత్రాలు రెండు వస్తాయి. మూడు శక్తులు కలిపి ఎందుకు వస్తామంటే, అమ్మవారంటే ఎనర్జీ. దట్ ఈస్ 3 టైప్స్. ఘన, ద్రవ, వాయు శక్తులు కెమిస్ట్రీ ప్రకారం ఉన్నట్టే ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి ఉన్నట్టే శక్తి కూడా 3 రకాలు: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అంచేత అదే యంత్రశక్తి, మంత్రశక్తి, తంత్రశక్తి. మంత్రము పనిచేస్తుంది. ఇప్పుడు వీళ్ళు యంత్రాలు పెట్టుకుని చూసిన దాన్ని మన అగస్త్యాది ఋషులు, వశిష్ఠాది ఋషులు మంత్రశక్తితో సమస్త బ్రహ్మాండాలు దర్శించారు. అదే రాశారు. నువ్వు ఆ తపస్సు చేస్తే, ఆ మంత్రజపం చేస్తే, రోజుకో అరగంట నోరు మూసు కూర్చుంటే ముందు బోడు తపస్సు చేసి, నువ్వు ఆ తపస్సు చేస్తే, ఆ మంత్రజపం చేస్తే, రోజుకో అరగంట నోరు మూసు కూర్చుంటే ముందు బోడు తపస్సు చేసినట్లే. పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట నోరు మూసుకుంటే ప్రతి వాడు మగాడు వశిష్ఠుడు, ఆడది అరుంధతి. ఆ పని చేయండి చాలు, ఇంకేమక్కల. కూర్చోమయ్యా డబ్బా డబ్బా వాగడమే ఎక్కడ. ముందు మౌనం, ఓ చోట కూర్చోవడం, ధ్యానం అలవాటు చేసుకుంటే తపస్సు ఏమిటో తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? ఆ మాత్రాన్ని కూడా మనం ఋషులను ఆక్షేపిస్తాం. ఇక్కడ వాళ్ళ జీవితాలు త్యాగం చేసేసారు తపస్సు కోసం, గోచుగుడ్డ పెట్టుకుని. ఆ శక్తులు వాళ్ళు కనిపెట్టారు. దక్షిణాన యముడు ఉంటాడు, మృత్యుస్థానం. అంటే యమస్థానం అంటే నరకం కాదు, అది జంక్షన్. అక్కడి నుంచి జీవుడు పుణ్యాలు నిర్ధారణ చేసి పుణ్యాత్ముల్ని స్వర్గానికి పంపుతాడు, పాపాత్ముల్ని నరకానికి పంపుతాడు. అంతేగాని నరకానికి అధిపతి కాదు ఆయన, పితృలోకానికి అధిపతి. ఇంకో మాట ఉందండి, అదృష్టం. పుణ్యాత్ములు అక్కడికి వస్తే యముడు స్వయంగా పాదాలు కడుగుతాడు అని చెప్పారమ్మా గరుడ పురాణం. దాన ధర్మాలు చేసిన పుణ్యాత్ములు, పరోపకారం చేసిన పుణ్యాత్ములు, అనాథ ప్రేత సంస్కారం చేసినటువంటి పుణ్యాత్ములు, అనాథ స్త్రీలను రక్షించిన పుణ్యాత్ములు, అనాథ బాలలను ఆసుపత్రి పక్కన వదిలేస్తే తీసుకెళ్ళి పెంచుకున్న పుణ్యాత్ములు, వాళ్ళు కనపడగానే యముడు స్వయంగా దిగి వచ్చి వాళ్ళ కాళ్ళు కడుగుతాట. మీకోసం నేను చూస్తున్నా, మీకోసం, మీ వల్ల నాకు పుణ్యం వచ్చింది రండి అంటట. అంత సౌభాగ్యాన్ని పుణ్యాత్ములకు ఇచ్చింది గరుడ పురాణం, ఎక్కడా తక్కువ చేయలే. అంతేకాదు యముడు భయంకరంగా ఉంటాడు అనుకోవద్దు, అది కూడా పొరపాటే. పాపాత్ములకే భయంకరంగా ఉంటాడు. పుణ్యాత్ములకి దేవేంద్రుడు ఎంత అందంగా ఉంటాడో యముడు అంత అందంగా ఉంటాడు. అందుకే ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు ఆంధ్ర నాటక పితామహుడు. ఆయన సామాన్యుడు కాదు, మంచి పండితుడు. ఆయన సతీ సావిత్రి నాటకంలో యమధర్మరాజు వేసేవాడు. ఆయన వేదిక మీదకి దున్నపోత ఎక్కి వచ్చేవాడు కాదు, మామూలుగానే తెల్ల పంచ కట్టుకుని, తెల్ల కండువా వేసుకుని, కిరీటం పెట్టుకుని, యజ్ఞోపవేతంతో సమస్తాభరణాలు వేసుకుని వస్తే ఆక్షేపించారు విమర్శకులు. యముడు ఇలా ఉంటాడా? ఉమ్మడి కుటుంబం సినిమాలో ఎన్టీ రామారావు యముడిలాగా రావాలి కదా అని. అది సాంఘికం, ఇది పౌరాణికం, చాలా తేడా. ఆయన సమాధానం చెప్పాడు, యముడు అలా ఉండడు, వెర్రివేధవల్లారా గరుడ పురాణం చదువుకోండి. యముడు సాత్విక మహాశయుడు, యముడు మహాపుణ్యశాలి. అసలు పితృకార్య సందర్భాల్లో యమనామస్మరణ రామనామస్మరణ కంటే గొప్పదన్నారు. రామనామస్మరణ కంటే గొప్పది, ఎందుకంటే ఆ కార్యాలకు అధిపతి ఆయనే, ఆయన స్మరించు. అందుకని ఆయన మంచి అందమైన వేషంలో వచ్చేవాడు. ఆయన సమాధానం చెప్పాడు, యముడు ఇలాగే ఉంటాడు, మీరు చదువుకోండి పురాణాలని చెప్పాడు. నోరు మూసుకున్నారు. శాస్త్రం తెలియకపోతే విమర్శలు అలాగే ఉంటాయి. నువ్వు ఊహించినట్టే ఉండాలి. ఇక్కడ యముడు దున్నపోతు మీదే ఉంటాడు, భయంకరంగానే ఉంటాడు. ఎవరికి? పాపాత్ములకి. అంటే యముడికి ఒక స్పష్టమైన రూపం లేదు. మన మనస్సులో పుణ్యపాపాల రూపమే యమధర్మరాజు రూపం ధరించింది. అదే ముగిస్తూ నేను 5 నిమిషాల్లో చెప్పబోయేదంతా అదే, ఆ రహస్యమే. మన మనస్సులోంచే యమధర్మరాజు పుడతాడు హాయిగా. ఆయనే స్వర్గానికి పంపుతాడు, ఆయనే నరకానికి పంపుతాడు. అంచేత ఈ సమాచారం ఎవరికి చేరవేయక్కల్లా, ఎవరికి వారికి తెలుసున్న సమాచారమే ఆ పని అంతా చేయిస్తుంది ఖచ్చితంగా. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా పుణ్యాత్మల పాదాలు కడుగుతాడు ఆయన. అంతేకాదు, అందుకే మానవులకు ఏం చెప్పారు అంటే, 84 లక్షల జీవరాశుల్లో ఆత్మజ్ఞానం పొందే అవకాశం ఒక్క మనిషికే ఉందయ్యా. ఎందుకు మనుషులు దీన్ని పోగొట్టుకుంటున్నారు? చతురశీతి లక్షేషు శరీరేషు శరీరిణాం, చతురశీతి లక్షేషు శరీరేషు శరీరిణాం నమానుషం వినాన్యత్ర ఆత్తత్వజ్ఞానం తు లభ్యతే, నమానుషం వినాన్యత్ర తత్వజ్ఞానం తు లభ్యతే. ఇది గరుడ పురాణం చివరి అధ్యాయాల్లో ఉంటుంది. చతురశీతి లక్షేషు, జీవరాశులు 84 లక్షలు ఉన్నాయి. మన పురాణాలు ఎప్పుడో చెప్పిన విషయం. ఇటీవల ఒక 10 ఏళ్ల క్రితం నాసా కేంద్రం వారు స్పష్టంగా జీవరాశుల సంఖ్య 84 లక్షలే అని చెప్పారు.
అంటే భారతీయ పురాణాల విజ్ఞానమా, పుక్కిటి పురాణాలు? ఏం మాట్లాడతారు? పురాణ విజ్ఞానం, అది పురాణ గ్రంథం కాదు, పురాణ విజ్ఞానం. 84 లక్షల జీవరాశులను లక్షల ఏళ్ల క్రితం చెప్పినటువంటి భారత జాతి వైజ్ఞానిక జాత, అజ్ఞానపు జాత. చదవకుండా మాట్లాడితే ఎలాగా? ఎప్పుడు చెప్పారు? ఇప్పుడు ఒప్పుకోవడం ఏంటండి వీళ్ళు పని లేక. 84 లక్షలే లెక్క. ఏమైనా పెరుగుతూ ఉంటే మళ్ళీ తరుగుతూ ఉంటాయి, ఉండేవి ఎప్పుడు 84 లక్షలే. జీవరాశి, జీవులు కాదు, మానవుడు ఒక రాశి. మానవుల సంఖ్య 800 కోట్లు సుమారుగా. అలాగే పాములు, అలాగే తేళ్లు, అలాగే చీమలు, ఈ రాశులు 84 లక్షలు. ఒక్కొక్క రాశికి మళ్ళీ కోట్ల సంఖ్యలో జీవులు ఉంటారు. ఇన్ని కోట్ల జీవులలో, జీవరాశుల్లో కాదు, ఇన్ని కోట్ల జీవులలో తత్వజ్ఞానం పొందగలిగే అవకాశం భగవంతుడు మనిషికి ఒక్కడికే ఇచ్చాడు. నా మానుషం వినా అన్యత్ర తత్వజ్ఞానంతో లభ్యతే. మనిషికి తప్ప ఇంకొకళ్ళు ఎవరికి ఈ అవకాశం లేదు కదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అందుకని మనం ఎలా ప్రవర్తించాలంటే, స్వకార్యం అద్య కుర్వీత మధ్యాహ్నే చ అపరాహ్నికం నహి మృత్యు ప్రతీక్షేత కృతం వా అప్యథవా అకృతం. స్వకార్యం అద్య కుర్వీత. ఇటువంటి ప్రసంగాలు వినగానే మనం చేసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే, ఏదైనా దానం కానీ, ధర్మం కానీ, పుణ్యం కానీ, పరోపకారం కానీ రేపు చేద్దాం అనుకుంటే ఇవాళే చేసి. మధ్యాహ్నేచ అపరాహ్నికం. అపరాహ్నం అంటే సాయంత్రం 4 తర్వాత. 4 తర్వాత నువ్వేదన్నా చేద్దాం అనుకుంటే పొద్దున్న చేసి. రేపు చేద్దాం అనుకుంటే ఇవాళ చేసి. సాయంత్రం చేద్దాం అనుకుంటే మధ్యాహ్నమే చేసేయి. మధ్యాహ్నం చేద్దాం అనుకుంటే పొద్దున్నే చేసి. ఎందుకని? నకి మృత్యు ప్రతీక్షేత. మృత్యువు నువ్వు చేశావా చేయలేదా అనే దానికోసం చూడదయా, టక్కని లాక్కెళ్ళిపోతుంది. మధ్యాహ్నం వరకు ఉంటామని ఏమైనా గ్యారంటీ ఉందా? ధర్మరాజు అరణ్యాల్లో ఉన్నప్పుడు ఏవో దాన ధర్మాలు చేశాడు ఆయన. అన్నీ చేశాక మధ్యాహ్నం 1 గంటకి ఆయనకి భోజనానికి ఎడుతుంటే ఎవడో ఒక పేదవాడు వచ్చాడు. మీరు ఏదో దానాలు చెప్తున్నారని విన్నానయ్యా, నాకు ఏదైనా ఇవ్వండి కొంచెం అన్నాడు. ఈయనకి అప్పటికే చేసి చేసి చెయ్యి అరిగిపోయింది. రేపు రావయ్యా అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. పాపం పక్కన భీముడు ఉన్నాడు, పెద్ద నవ్వు నవ్వాడు. భీముడు సాధారణంగా నవ్వడు. భీముడు నవ్వడం అంటే అది విచిత్రమే, అది గంభీరంగా ఉంటాడు కదా. భీముడు నవ్వాడు. ఏమిటో ధర్మరాజు కర్మ వచ్చి, ఏమిట్రా తమ్ముడు నవ్వావంటే, ఏం లేదు అన్నయ్య, నవ్వు వచ్చింది నవ్వాను అన్నాడు. అదేమిటి చెప్పరా అంటే, ఏం లేదు, ఆయన దానం అడిగాడు, నువ్వు రేపు ఇస్తానన్నావు కదా, నాకేం లేదు ఆనందమై, నువ్వు రేపటి వరకు ఉంటావు కదా, అందుకని నేను నవ్వాను అన్నాడు. ఎండు చెంపలు వేసుకున్నాడు ధర్మరాజు. ఒరే, నిన్నేదో బండవాడు భీముడు అనుకుంటా, నీకున్న తత్వజ్ఞానం నాకు లేదురా. అన్నయ్య, నువ్వు బతుకుంటే నాకు ఆనందమే కదా, నువ్వు రేపటి వరకు ఉంటావనే నమ్మకంతో ఉన్నావు అనమాట. నాకు ఆ నమ్మకం ఏం లేదు, ఈ క్షణమే పోతానేమో అనుకు నేను దుశ్శాసనం ఎప్పుడు చెతకొట్టేద్దామని చూస్తున్నాను. నేను రేపటికి ఉంటాను ఉండను. పాపం వచ్చిన వాడి మీద అంత కక్షతో నేనుంటే దానం ఇవ్వవలసిన వాడు నువ్వు రేపు రమ్మంటున్నావు అంటే, రేపటి వరకు ఉంటావనే నమ్మకం ఒకటి నీకుంది కదా, సంతోషమే కదా, నువ్వు బతుకుంటే ఆనందం కదా అంటే చెంపలు వేసుకున్నాడు ధర్మరాజు. వాడిని వెనక్కి పిలిపించి ఇవ్వవలసిన దానం ఇచ్చేశాడు. వాగ్దానాలు వెంటనే అమలు చేయాలి, దానాలు వెంటనే చెయ్యాలి, వెంటనే ఫలితాన్ని ఇచ్చేవి 2 ఉన్నాయండి, స్నానము దానం. ఒకటి స్నానం, 2 దానం. మీరు స్నానం చేసి హాయిగా నీళ్ళ గదిలోంచి బయటకు రాగానే అమ్మయ్య హాయిగా ఉంది అంటారు, చూసుకోండి, వెంటనే ఫలితం ఇచ్చింది. దానం కూడా అంతే, వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. సమాజంలో ఆ దాన సంస్కృతి పెరిగితే ఇంత హింసాత్మక వాతావరణం ఉండదండి, ఇంత హింసాత్మక వాతావరణం. ఇంకో మాట, దానం సందర్భం వచ్చిందిగా, దానానికి ఎప్పుడు జ్ఞానము, పాండిత్యము, కులము లెక్క కాదండి, పేదరికం ఒక్కటే లెక్క. పేదరికం ఒక్కటే లెక్క. పేదవాళ్ళకి దానం చేయండి, పేదవాళ్ళకి దానం చేయండి. కులాలు చూడకండి, మతాలు చూడకండి, ప్రాంతాలు చూడకండి, ఏ పాండిత్యాలు చూడకండి అమ్మ. మా వెనకాల పడి మాకిద్దామని చూడకండి. ఇవాళ కూడా నేను మీ అందరినీ కోరుతున్నాను, కార్యక్రమం అయిపోయాక కేవలం ప్రశాంత్ గారి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు మాత్రమే నాకు సత్కారం చేస్తారు. ఎవ్వరిచ్చిన డబ్బు కానీ, శాలువాలు కానీ, దండలు కానీ నేను పుచ్చుకోను. ఎవ్వరూ దయచేసి వేదిక మీదకి రావద్దు, నాకు నియమం అది. ఖచ్చితంగా వారు మాత్రమే చేస్తారంతే ఇక్కడ. ఎందుకంటే మీరు నాకు ఏదో ఇచ్చేద్దాం, కట్నాలు, కానుకలు, పుస్తకాలు ఇద్దాం అనుకునే వాళ్ళు పోస్టులో పంపించండి, నేను పట్టుకెళ్ళలేను ఇవన్నీ. ఇంకా అక్కడి నుంచి బట్టలు తెచ్చాము, చీరలు తెచ్చాము, ఏమి వద్దండి, నేను వచ్చిన బ్యాగ్తోనే నేను పెడతాను, మీరు ఇచ్చినవన్నీ ఇక్కడే ఉంటాయి, అనుమానం ఏం లేదు. నేను ఎప్పటి నుంచో పాటిస్తున్న నియమం అది. ఎవరేమి ఇచ్చినా ఇంటికి వెళ్ళవు, నా బ్యాగ్గా ఇంటికి వెళ్తుంది, అదే నాకు ఎక్కువ. అయితే మాకు కాదండి దాన ధర్మాలు చేసేది, పేదవాళ్ళకి చేయండి దయచేసి. మనకేదో జ్ఞానే పండితులు కనపడగానే ఏదో చేసేద్దాం, వద్దు, పేదవాళ్ళకి చేయండి. నాకు ఇస్తామన్న డబ్బంతా మీరు ఇవ్వండి హాయిగా. మీ దగ్గర పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. మీ బంధువుల్లో ఉన్నారు, మీ మిత్రుల్లో ఉన్నారు, పోనీ మీకు కులాభిమానం ఉంటే ప్రతి కులంలో పేదవాళ్ళు ఉన్నారు, చేయండి, పేదవాళ్ళ కోసం చేయండి.
నా పేరు చెప్పి ఇచ్చేయండి పని, ఆయనకి ఇద్దాం అనుకుని ఆయన పుచ్చుకోవాలా, నీకు ఇస్తున్నానని చెప్పండి, వాడు బాగుపడతాడు, వాడు ఆనందిస్తే అది మన బిడ్డలకు ఆశీర్వచనం. పేదరికాన్ని మించి అర్హత ఉంటుందా? దానానికి రోజు చూడడం, ముహూర్తం చూడడం, బంధుత్వం చూడడం దరిద్రం అండి. ఇదంతా ఇచ్చేసేదానికి ముహూర్తం ఏంటండి? అదే చెబుతోంది పురాణం అంతా. అక్కడ రేపటి దాన్ని ఇప్పుడు చేసే, మధ్యాహ్నాన్ని ఇప్పుడు చేసే, ఆలస్యం చేయక. ఎందుకంటే నువ్వు చేసావా చేయలేదా అనే దానికోసం ఆగదయా. ఇప్పుడు అసలు రహస్యం చెప్పి 5-10 నిమిషాల్లో నేను సెలవు తీసుకుంటాను. ఎవరి యముడు? ఎక్కడ ఉంటాడు ఈయన? మకాం ఏమిటి? దక్షిణము, నైరుతి, సంయమనీ నగరము, ధూమ్రావతి భార్య, ఇవన్నీ పురాణపరమైన ప్రతీకలు. అసలు ఈ యముడు ఎక్కడ ఉంటాడో సనస్సు జాతీయ వ్యాఖ్యానంలో శంకరాచార్య స్వామి చెబుతారు. మనుస్మృతిలో కూడా ఉంటుంది ఈ శ్లోకం. యమో వైవస్వతో రాజా యస్తవైష హృది స్థితగా, యమో వైవస్వతో రాజా యస్తవైష హృది స్థితగా, తేన చేదవివాదస్తే మా గంగాం మా కురూన్గమక, తేన చేదవివాదస్తే మా గంగాం మా కురూన్గమక. యముడు ఎక్కడో లేడయ్యా. యమో వైవస్వతో రాజా, వివస్వంతుని కుమారుడైన యముడు అంటే సూర్యుని పుత్రుడైన. సూర్యునికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమారుడు యముడు, కుమార్తె యమున. ఆ యమున ఇంటికి దీపావళి వెళ్ళిన విధి అయినాడు, ఆయన భోజనానికి వెళ్ళాడు. అదే మనకి భగినీహస్త భోజనం. అందుకని యముడు వైవస్వతుడైనటువంటి ఈ మహారాజు, ఈ ధర్మరాజు ఎక్కడ ఉంటాడంటే యస్తవైష హృది స్థితగా, నీ మనస్సులోనే ఉన్నాడు యముడు అన్నాడు. చివరిగా పేల్చిన బాంబు ఇది. అందుకే సమాచారం మీకు తెలియకుండా మీరు పాపం కానీ పుణ్యం కానీ చేస్తారా? సాధ్యం కాదే. మన మనస్సులోనే ఉన్నాడు. మనకి పుణ్యం అని తెలుసు, పాపం అని తెలుసు. పాపం చేయకుండా ఉండలేం, పుణ్యం చెయ్యలేం. ఎందుకంటే పుణ్యం చేస్తే మనకు కొంత నష్టం వస్తుంది, ఇచ్చేసుకోవాలి కదా. పుణ్యం అంటే దానం, దానం అంటే డబ్బులు ఇవ్వాలి. ఎలా వదులుకుంటాం? వచ్చేది ఏదన్నా ఉంటే మాత్రం పీకేస్తాం వాడికి ఫోన్ చేసి, ఇంకా ఇవ్వే, ఇంకా ఇవ్వే, ఇంకా ఇవ్వే అంటాం. అందుకే మనం బాగా ఫ్రీలకు అలవాటు పడ్డాం. నాయకులు మనతో ఆడుకుంటున్నారండి, బాగా ఆడుకుంటున్నారండి, చదరంగం ఆడుకుంటున్నారండి. మనం ఉచితాలకు అలవాటు పడ్డాం. ఉచితం ఇస్తే మొహం మీద కొట్టాలి, నువ్వు నాకు ఉచితం ఇయ్యక్కర్లేదు, సరిగ్గా పరిపాలించి చాలు అని చెప్పాలమ్మా. ఉచితాలు అడగద్దు, పరిపాలన సరిగ్గా చేయమని చెప్పండి. ఎవ్వడు ఏ ప్రభుత్వం, ఉన్న ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉచిత పథకాలు ఇచ్చినా వారి జేబులో సొమ్ము మనకి ఇయ్యరమ్మా. మన దగ్గర తీసుకున్నదే మనకిస్తున్నారు. ఇక్కడ మన సొమ్ము మనకివ్వడానికి వీళ్ళ పెత్తనం ఏమిటండి ఇక్కడ. కానీ మన దరిద్రపు స్థితి ఏమిటంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తాం. ఇక్కడ ఎవరన్నా ఉచితంగా భోజనం పెడుతున్నారు, అక్షయ పాత్ర అంటే ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారండి. అది ఎవరి కోసం పెట్టారు? అది ఎలా పెడతాం? చెప్పొచ్చుకొని అక్కడ ఎలా నిలబడతాం? వాళ్ళు పెడుతుంటే కాదనడం ఎందుకు అనేది శాస్త్రం. అన్నం పెడుతుంటే వద్దనకూడదు. ఈయనకి ఎవరు చెప్పారో? ఈయన శుభ్రంగా ఉంది ఈయనకి. అసలు మనం సంపన్నులం కదా, మనం ఎలా పెడతామండి? అప్పుడు ఏమవుతుంది? ఆ ఉచిత పథకాలు, ఆ అన్నదానాలు అవి ఎవరికి దక్కాలో వారికి దక్కుతాయి. ఇప్పుడు దివ్యాంగుడు ఉంటాడు, ఒక అనాథలు ఉంటారు, వాళ్ళు పని చేయలేకపోవచ్చు, ఇబ్బందులు వాళ్ళకి కావాలి. కానీ మనకేం కర్మ అండి? ఈ ఆలోచన నుంచి ముందు ప్రజలు బయటపడాలి. ప్రభుత్వాలకి చెప్పగలిగే ఇది నాకు లేదమ్మా, ప్రజలకైతే నేను చెప్పగలను, అభ్యంతరమే లేదు. ముందు ప్రజలు ఈ వ్యామోహం నుంచి బయటపడాలి. దానికోసమే చెబుతున్నాడు. ఇన్ని ఉచితంగా వచ్చి నువ్వు కొట్టేద్దామని చూస్తున్నావు తప్పితే ఈ పాపాలన్నిటికీ నీ మనస్సులోనే ఉన్నాడు. ఇక్కడ యముడు యస్తవైష హృది స్థితక, నీ మనస్సులో ఉన్నాడు. తేన చేది అవివాదస్తే, ఆ మనస్సులో ఉండే పాపం పుణ్యం, ఏది పాపం ఏది పుణ్యం, నేను చెయ్యాలా వద్దా అని ఆయనతో నువ్వు వివాదం లేకుండా పరిష్కరించుకోగలిగితే మా గంగా మా కురూన్ గమహ, కురుక్షేత్రానికి వెళ్ళి దర్శించాల్సిన పని లేదు, గంగా నదిలో మునగాల్సిన పని లేదు. శ్రీమద్ రమణ గోవిందో హరి. అంటే సమాచారం ఇప్పుడు యమలోకానికి ఎక్కడి నుంచి ఎడుతుంది? మన మనస్సులోంచి పెడుతుంది. మన మనస్సులో లేని రహస్యం ఎక్కడా లేదు. భార్య భర్తకి చెప్పకపోవచ్చు, భర్త భార్యకి చెప్పకపోవచ్చు, చేసిన దోషాలు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇంకో మాట చెప్తా, భయపెట్టి పంపడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. దాన్ని పోగొట్టుకోవడం ఎలాగా? మన మనస్సులో ఉంది కదా, దోషమే కదా, పోనీ పుణ్యాలు వదిలేద్దాం, పాపమైనా పోగొట్టుకోవాలి కదా. ఎలా పోగొట్టుకోవచ్చు? శంకరాచార్య స్వామి వేదాంత డిండిమంలో చెబుతారు. బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణాం ప్రాయశ్చిత్తముఖో జ్ఞానం ఇది వేదాంత డిండిమక. ఇంకో రహస్యం, ఈ మనస్సులో ఉండే రహస్యాలు యమధర్మరాజు మనస్సులోనే ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఏంటో తెలుసా? పురాణాలు పక్కాగా సూక్ష్మ దర్శనం చేస్తే అర్థమవుతుంది. యమధర్మరాజుకి ఈ విషయాలన్నీ చెప్పేవాడు ఎవరండి? చిత్రగుప్తుడు.
వాడి పేరు చిత్రగుప్తుడు కాదు, మనం పొరపాటు పలుకుతున్నాం. చిత్తగుప్తుడు, మనస్సులోనే గుప్తంగా ఉంటాడు వాడు. ఈ పొరపాటు పలుకుతున్నాం అనడానికి ప్రమాణం ఏమిటో తెలుసా? మీకు నక్షత్రం ఇవాళ స్వాతి నక్షత్రం, ఈ పాటికి రేపు చిత్ర వస్తుంది కదా. చిత్ర నక్షత్రాన్ని మనం చిత్ర అనమండి, చిత్త అంటాం. అది కూడా పొరపాటు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ చెత్త? అది చిత్ర, తా కింద రావత్తు. మనకి తెలియక తావత్తు పలుకుతున్నాం, అందరి పలికేరు మనం పలుకుతున్నాం. భాష సరిగ్గా పలకపోతే ఎంత దోషం, అర్థాలు తెలియవు. అది చిత్ర, రేపు ఇవాళ స్వాతి నక్షత్రం, రేపు చిత్ర అనడానికి ప్రమాణం ఏమిటో తెలిస్తే మనకి భారతీయ పంచాంగం శాస్త్రీయం. ఎవరో పనికిమాలిన రాజుల పేర్లు, పరిపాలించిన వాళ్ళ పేర్లు, వాళ్ళ ప్రియురాళ్ళ పేర్లు పెట్టలేదు ఇక్కడ. పూర్ణిమ నాడు ఏ తిథి ఉంటుందో ఆ నెలకు అదే పేరు ఉంటుంది ఖచ్చితంగా. కార్తీక మాసం పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం ఉంటుంది. రేపు మార్గశిర మాసం వస్తుంది, పూర్ణిమ నాడు మీరు చూడండి మృగశిర నక్షత్రం ఉంటుందమ్మా. పరమ శాస్త్రీయ పంచాంగం భారతీయ పంచాంగం, అందులో ఏమి తేడా లేదు, అంత శాస్త్రీయ లాజికల్ అది. ఆ లెక్క ప్రకారం మరి చైత్రమాసంలో పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటుందండి? చిత్ర ఉండాలి కదా. చైత్రంలో ఉన్నది తాకింద రావత్తు కదా. అంచేత నక్షత్రంలో కూడా తాకింద రావత్తే ఉండాలి, కానీ తాకింద తావత్తు ఉంటే చైత్తం అవుతుంది, చైత్రం అవ్వదు కదా. ఇది లాజిక్, సూక్ష్మ దర్శనం అంటే ఇది. భాషను పట్టుకుని ఆలోచిస్తే భగవతత్వం అంతా అర్థమవుతుంది. అంచేత మనం చెబుతున్న నక్షత్రం చిత్త కాదు, అది చిత్ర. దాన్ని చిత్త అని పొరపాటు పడినట్టే ఇక్కడ చిత్తగుప్తుడిని చిత్రగుప్తుడు అంటున్నాం మనం. ఆ పొరపాటు ఇక్కడ కూడా చూస్తున్నాం. వీడు మన చిత్తంలోనే గుప్తంగా ఉండి యమధర్మరాజుకి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాడు. అందుకే గరుడ పురాణంలో ఒక విశేషం ఉంటుంది. చిత్రగుప్తుని భటులు ఎవరు? ఆశ్చర్యకరమైన పేర్లు. ఒకటి పేరు ఉచ్ఛ్వాస, రెండో వాడి పేరు నిశ్వాస. ఇప్పుడు సమస్త శాస్త్రం మీకు అర్థమైంది. ఇప్పుడు మొత్తం శాస్త్రం అంతా మీకు అర్థమై ఉంటుంది. ఈ పాపాల పుణ్యాల మాయలన్నీ ఎక్కడున్నాయో. ఉచ్ఛ్వాస లేకుండా నిశ్వాస లేకుండా ఇక్కడ ఎవరు లేరు కదా. మన శ్వాస ద్వారా మొత్తం సమాచారం మనస్సులో నిక్షిప్తం అవుతుంది. శ్వాస పీల్చడం ద్వారా లోకంలో ఉండే వాసనలు కొన్ని పీల్చుకుంటున్నాం, శ్వాస వదలడం ద్వారా కొన్ని వదిలేస్తున్నాం. ఈ శ్వాసకి కనుక నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అనే నామాన్ని జోడించగలిగితే నీ మనస్సులోకి వెళ్ళే జ్ఞాపకం, బయటకు వచ్చే జ్ఞాపకం కూడా భగవంతుడే, వేరే ఏమీ లేదు. మొత్తం పాపాలు క్యాన్సిల్, కానీ పుణ్యాలు కూడా క్యాన్సిల్, అది దృష్టిలో పెట్టుకోవాలి. మరి అది కుదరదండి, ఇక్కడ మొత్తం పోతాయి. మనకి జ్ఞానం ఉంటుంది, హాయిగా ఉంటాం. పోయిన వెంటనే అనంత వాయువుల్లో కలిసిపోతాం. కంచి పరమాచార్య ఎలా వెళ్ళిపోయారో, రమణ మహర్షి ఎలా వెళ్ళిపోయారో, మహానుభావులైన సన్యాసులు, యోగులు, పరమహంస పరివిరాజక ఆచార్యులందరూ ఎలా వెళ్ళిపోయారో అలా వెళ్ళిపోతాం. అది కావాలా? ఈ దిక్కుమాలిన సాగు కావాలా మనకి? ఎందుకు వచ్చిన కూడా ఇది. శ్వాస ద్వారానే పుణ్యపాపాలు మంచి చెడ్డలు లోపలికి వస్తున్నాయి, నిశ్వాస ద్వారానే బయటికి వెడుతున్నాయి. అందుకే పురాణం ఎప్పుడు సింబాలిక్. ఉచ్ఛ్వాసుడు నిశ్వాసుడు అని డూ పెట్టి అక్కడ ఉద్యోగులు ఎవరు లేరు, వాళ్ళకి జీతాలు ఏం లేవు. ఇక్కడ నీ ఉచ్ఛ్వాస నిశ్వాసే. నువ్వు గాలి పీలుస్తున్నావు, తద్వారా ఓ జ్ఞాపకం లోపలికి వెళ్ళింది. గాలి ఆగిపోయింది, తద్వారా ఓ జ్ఞాపకం బయటకు వచ్చింది. ఈ గాలికి, వెళ్ళే గాలికి, వచ్చే గాలికి భగవన్నామాన్ని కనుక జోడించగలిగితే తిరుగులేదు ఇంకా. ఆ జోడించవలసింది ఏమిటో కాళహస్తి శతకంలో చెబుతాడు. కాలద్వార కవాట బంధనము. చిత్రగుప్తుడు మన లెక్కలేవి యముడికి చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, కాలద్వార కవాట బంధనము, దుష్కాల ప్రమాణ క్రియాలీలాజాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్ర జిహ్వాద్భుత వ్యాళ విరోధి. కాలద్వార కవాట బంధనము, దుష్కాల ప్రమాణ క్రియాలీలాజాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్ర జిహ్వాద్భుత వ్యాళ విరోధి. మృత్యుముఖ దంష్ట్రాహార్య వజ్రంబు దిక్చేలాలంకృత నీదు నామమరయన్ శ్రీకాళహస్తీశ్వర. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. కాలద్వార కవాట బంధనము, యముడు వచ్చేటువంటి ద్వారానికి అడ్డగడియలాగా నిలబడగేది పంచాక్షర మంత్రం నమః శివాయ. అంతేకాదు, దుష్కాల ప్రమాణ క్రియాలీలాజాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్ర జిహ్వాద్భుత వ్యాళ విరోధి. మన పాపాలు చెప్పాలని చిత్రగుప్తుడు నోరు తెరిస్తే వాడి నాలుక పాములా బయటకు వస్తుందిరా. వీడు పాపాత్ముడు, భార్యనేదో చేశాడు, భర్తనేదో చేశాడు, అది చేశాడు, ఇది చేశారని పాము ఆడినట్టు ఆడుతూ ఉంటుంట. ఆ పామును మింగేసే గరుత్మంతుడు ఎవరంటే నమః శివాయ నమః శివాయ, అదే మంత్రం అన్నాడు.
చిత్రగుప్త ముఖవల్మీకోగ్రజిహ్వ అద్భుత వ్యాళ, అదో పాము ఉంటుంది. దానికి వ్యాళ విరోధి, పాములకు శత్రువు అంటే గరుత్మంతుడు. అందుకే ఇది గరుడ పురాణం. ఆ గరుత్మంతుడు ఎవరంటే భగవన్నామం. మీ ఇష్టం వచ్చిన నామం. నేను నాకు అలవాటు పడింది నేను అన్నాను. మీరు ఏదన్నా అనుకోవచ్చు. శ్రీరామ జయరామ జయ జయరామ అనుకోవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకోవచ్చు. హరే రామ హరే రామ హరే రామ అనుకోవచ్చు. ఏదైనా సరే మీరు అలవాటు పడింది దయచేసి మార్చేయకండి. మనస్సు వెందు పెద్ద చికాకు దాంతో. నేను అన్నాను కదా అని పార్టీ మార్చేయకండి. హిందూ ధర్మంలో ఏ దేవుడైనా ఒకటే. మీ మనస్సు ఏది ఇష్టపడుతుందో అదే చేయండి. హాయిగా దాన్నే చిత్తశుద్ధిగా చేయండి. అన్నీ నేను అలవాటు పడింది నేను చెప్పాను. మా అమ్మ నాకు ఈ మంత్రం ఉపదేశించింది, ఇదే మంత్రం నేను చేస్తున్నాను, అంతకంటే ఉంది. అదే లెక్క. అలా ఉంటే మృత్యుముఖద ముష్టాహార్య వజ్రంబు, మృత్యువు ఈ శరీరానికే వస్తుంది కానీ ఆత్మక లేదు అనే జ్ఞానాన్ని సంపూర్ణంగా కలిగించి మృత్యుముఖం అనేటువంటి ఆహార్యం పర్వతానికి వజ్రాయుధంలాగా పనిచేస్తుంది. ఏమిటి? దిక్చేలాలంకృత దిగంబరుడిపై విహరించేవో పరమేశ్వర నీ నామము నీ పేరే అని కాళహస్తీశ్వరుణ్ణి స్తోత్రం చేశాడు. చివరిగా గరుడ పురాణం వింటే పుణ్యం ఏమిటో చెప్పి నేను సెలవు తీసుకుంటా. పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం, పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం, శృణుతాం కామనాపారం శృణుతాం కామనాపూరం శృణుతాం కామనాపూరం శ్రోతవ్యం శ్రోతవ్యం సర్వదైవహి శృణుతాం కామనాపూరం శ్రోతవ్యం సర్వదైవహి. ఈ పురాణం గారుడం పుణ్యం. గరుడ పురాణం చాలా పుణ్యప్రదమైంది. నేను చెప్పినట్టుగా మీరందరూ పుస్తకాలు కొనుక్కుని రోజు ఒక రెండు పేజీలు చదవాలని నియమం పెట్టుకోండి. మీ పూజా కార్యక్రమాల్లోనూ పెట్టుకోండి. మీకు ఏమైనా శుభం జరిగితే నాకు అప్పగించండి, నేను చూసుకుంటాను. భయపడకండి దయచేసి. చదివితేనే జ్ఞానం కలుగుతుంది. పురాణం వల్ల ఇంకో మాట కూడా చెబుతున్నా, భాగవతం ఇంట్లో ఉన్నంత మాత్రాన శుభాలు కూడా జరగవు. గరుడ పురాణం ఇంట్లో ఉన్నంత మాత్రాన అశుభాలు కూడా జరగవు. శుభాశుభాలకి పుస్తకాలకి సంబంధం లేదు. మన మస్తకం వల్ల జరిగితే శుభాశుభాలు, పుస్తకాల వల్ల జరగవు. ఇక్కడ దిక్కుమాలిన మనస్సు పెట్టుకుని దాంట్లో అన్ని పెంట ఆలోచనలు పెట్టుకుని పుస్తకం కారణం ఏంటంటే అలాగ పుస్తకం వల్ల నీకు శుభాలు కూడా జరగవు. ఉంటే జరుగుతాయి. చదువు గ్రహించు, దాన్ని ఆచరణలో పెట్టు, అప్పుడు జరుగుతుంది. శుభమేనా అశుభమేనా. పుస్తకం వల్ల ఏం జరుగుతుందండి? అక్కడి నుంచి పుస్తకాలకు పసుపు పూసేయడం, కుంకం పూసేయడం, పుస్తకం పాడు చేసేయడం. ఇంకా నయం నీళ్లు కూడా పోసేయడం కూడా వదిలిపోతుంది. పుస్తకానికి పూజ చేయడం ఏంటి? పుస్తకానికి పూజ అంటే చదువే. మైకుకు పూజ అంటే మాట్లాడటమే. దీని మీద నీళ్లు పోస్తే మాట్లాడటం మానేస్తుంది. ఈ సీసాకి పూజ అంటే తాగడమే, ఇంకేం లేదు ఇక్కడ. దీనికి పూజ ఏమిటంటే దాన్ని వినియోగించుకోవడమే పూజ, ఇంకేమిటి పూజ. అలాగే మానవ శరీరానికి పూజ ఏమిటంటే ఆత్మజ్ఞానంతో విముక్తి చెందడమే దీనికి పూజ, ఇంకేం అక్కర్లేదు. అందుకే పురాణం గారుడం పుణ్యం పవిత్రం, ఇది పవిత్రమైంది. పాపనాశనం, అన్ని పాపాలు పోగొడుతుంది. నీ చింత వల్లనే పోతున్నాయని చెబుతున్నారు కదా. బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణం, శంకరాచార్య చెప్పిన మాట. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా దేనివల్ల పోతాయంటే ప్రాయశ్చిత్తమహో జ్ఞానం, జ్ఞానం వల్ల పోతాయి. దానికి కూడా ఏం చెప్పారు? ప్రాయశ్చిత్తం అన్నారు. ప్రాయశ్చిత్తం అంటే మనకు మామూలుగా ఏం చేస్తారు? నువ్వులు దానం వేయండి, పెసలు దానం వేయండి, 101 ప్రదక్షిణాలు చేయండి, అది మామూలు మాట. తిరగేయండి. సంస్కృతంలో రహస్యాలన్నీ తిరగేస్తే అర్థమవుతాయి. ప్రాయశ్చిత్తం తిరగేయండి. చిత్తాత్ప్రాయం అంటే మనస్సులోంచి వెళ్ళగొట్టడం. ప్రాయం అనే శబ్దానికి వెళ్ళగొట్టడం, నిష్క్రమణ అర్థం ఉంది. తెలిసిన వాళ్ళు నిఘంటువు చూసుకోండి. ప్రాయశబ్దానికి వయస్సు అని అర్థం ఉంది, తరచుగా అని అర్థం ఉంది, నిష్క్రమణ అని కూడా అర్థం ఉంది. ఆ 3 అర్థంలో వాడారు ఇక్కడ శంకరాచార్య. ఆయన మహాపండితుడు, సామాన్యుడా. చిత్తం ప్రాయం, నీ మనస్సులోంచి ఆ జ్ఞాపకం వెళ్ళగొట్టు. పుణ్యమైనా సరే పాపమైనా సరే దాన్ని మర్చిపో, వదిలేయి, దాని గురించి ఆలోచించక. ఇంకా ఆ మర్చిపోవాలంటే సరిగ్గా ఒక సీడీలో రికార్డు చేసిన పాట పోయి కొత్త పాట రికార్డు చేస్తే పాత పాట పోయిందా లేదా? నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అని నామాన్ని మనం రికార్డు చేస్తే మనస్సులో సమస్త పాపాలు పుణ్యాలు జ్ఞాపకాలు అన్నీ పోయినట్టే. ఆ రికార్డింగ్ జరగాలి, అది నిరంతరం జరగాలి. అలా జరిగితే అన్నీ పోతాయి. దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు అని చెబుతూ ముగిస్తున్నాడు ఒక మాట. ఇది శృణుతాం కామనాపూరం. ఇది వింటూ ఉండగా అన్ని కోరికలు తీరతాయి. ఎందుకంటే ఏది ధర్మమో ఏది అధర్మమో మనకి తెలిసాక కోరికలు తగ్గిపోయాయి కదండి. తగ్గిపోయిన కోరికలు తీరడానికి పెద్ద కష్టమేముంది? మరీ పెరిగిపోతే కష్టం ఇక్కడ. అందుకని తీరతాయి. మనకుండే సామాన్యమైన కోరికలు తీరడం పెద్ద కష్టమేం కాదు ఇక్కడ. అంతేకాదు శృణుతాం కామనాపూరం, పాపనాశనం, అన్ని రకాల పాపాలని పోగొడుతుంది. అందుకని గరుడ పురాణాన్ని మించింది లేదు అన్నారు. శ్రోతవ్యం
సర్వదైవహి అన్నాడు. ఇంకో మాట దానికి సమాధానం చెబుతున్నాడు. మనకున్న శంక, ఎప్పుడు వినాలి, ఎప్పుడు చదవాలంటే సర్వదా ఏవహి, ఎప్పుడైనా వినొచ్చు, ఎప్పుడైనా చదవచ్చు. దయచేసి పిచ్చి నమ్మకాలను వదిలేసేయండి. సర్వదా, సర్వథా, సర్వథా 3 మాటలు ఉంటాయి. అక్షరాలు జాగ్రత్తగా పలకాలి. సర్వదా అంటే అన్ని వేళల, సర్వథా అంటే అన్ని విధముల, సర్వథ అని పొట్టలో చుక్కబడితే అన్ని విషయములందు, అన్ని వేళల, అన్ని విధముల, అన్ని విషయములందు చదవదగిన ఏకైక పురాణం గరుడ పురాణం. అది మనం అందరం చదువుతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.